గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన ప్రజల్లో అదే టైంలో ఏంటంటే పెద్ద శంకర్ ఎన్కౌంటర్ అయింది. ఆ నక్సలైట్లు అని అంటే కొంత ఇన్స్పైర్. సింగరేణిలో పీపుల్స్ వార్ పార్టీ వీటీ అబ్రహం మీద యాక్షన్ చేసింది. దాన్ని నేనే చేసిన అని చెప్పి పెద్ద ప్రచారం అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ సంబంధం లేదు. నా కోసమే పోలీసులు తిరగడంతో నేను ఖమ్మం వెళ్ళిన. అక్కడ ఉండి అక్కడ పనిచేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ అయ్యారు. మేము అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి అందరం ఒక సబ్జెక్ట్లో ఉన్న తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది. సబ్జెక్ట్లోకి వెళ్ళి పారిపోయినాం. ఎలా పారిపోయినాం? అసలు అంత ఈజీ కాదు. అంటే గోడ దూకి పాడుకోవడం కాదు, గోడ కొట్టలేదు, తలుపు తీసుకొని. అంటే అక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా అన్నం వస్తుంది అన్నట్టు. అది సాయంత్రం వచ్చేదాకా ఆపుకొని అన్నం తిని అది బయటికి ఇవ్వడానికి కోసం తలుపు తీస్తారు కదా, అప్పుడు వాళ్ళని మేమే పట్టుకొని 2 తుపాకులు తీసుకొని వెళ్ళిపోయాం. ఆ చర్చలు అనేది పార్టీకి నష్టం జరిగిందా లాభం జరిగిందా? జనరల్గా ఏంటంటే రాజకీయంగా మేమే విన్ అయినాం. ఎందుకు అనుకున్నప్పుడు ఏంటంటే చర్చలు చేసినప్పుడు భూ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు కనుక చర్చలు ఫెయిల్ అవుతాయి. చర్చలు విఫలమే అనుకోవచ్చు, సఫలం అనుకోవచ్చు. మనం విఫలమే అయినాయి. చర్చల పేరు మీద మా కామ్రేడ్స్ మానాల్లో నిజామాబాద్ జిల్లాలో విషం పెట్టి చంపేసి సభ్యులు కూడా చనిపోయారు. దాంతోనే మేము చర్చల నుంచి వైద్యులు. మహారాష్ట్రలో జరిగిన 2 ఎన్కౌంటర్లు వెళ్తాం. తప్పించుకోవడం అంటే నేను తప్పించుకోవడం కాదు. అక్కడున్న దళము గ్రామస్తులు మేమున్న పిఎల్ ఉంటుంది కదా, ఆ సభ్యులు కూడా ఫైరింగ్ చేసుకుంటూనే వచ్చినాం. ఫైరింగ్ చేయకపోతే తప్పించుకోవడం సాధ్యం కాదు. ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. ఇప్పుడు ఒకసారి ఫైరింగ్ ఏంటంటే వెళ్ళడం అనుకున్నప్పుడు ఏంటంటే చాలా కష్టమే. ప్రభుత్వం పిలిచింది కాబట్టి వచ్చారు. మా ఆరోగ్యాలు బాగలేవు. ఇది లొంగుబాటు కూడా అనట్లేదు. అన్నీ సక్రమంగా ఉండి ప్రాణభయంతో ఆయుధాలు పట్టుకొని తల వంచిన వాళ్ళు లొంగుబాటు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ద్రోహం. కానీ మేము అనారోగ్యంతో ఉండి పార్టీ పర్మిషన్తో కానీ ఈరోజు బహిరంగంగా చట్టబద్ధంగా ప్రజల పోరాటంలో భాగస్వామ్యం అవుతాం అనుకుంటాను. పార్టీలుగా 2గా విభేదాలు వచ్చాయని సోనుజీ ఒకటి, దేవ్జీ ఒకటి. వాస్తవం కాదు? వాస్తవమే. అయితే సోను పోయిండు, పోతే పోనీయండి. కానీ సోను చేసిన పని ఏంటిది? ఆయుధాలు ఎత్తుకెళ్ళిండు, మనసును ఆర్గనైజేషన్ చేసి తీసుకెళ్ళిండు. తను పోయి నేనైతే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నా, నేను త్యాగానికి సిద్ధంగా లేను, ప్రజల కోసం బహిరంగంగా పనిచేస్తా, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి అంటే అయిపోతుంది. హిడ్మా ఎప్పుడైనా మీకు కలిసారా? హిడ్మా నేను 3 years అవుతుంది కలవక. ఎక్కడుంటారు ఎక్కువ? హిడ్మాలంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం. ఎందుకనంటే అతను అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కనుక అతను చూస్తూనే ఉన్నారు. అతన్ని పిలిపిస్తే చాలామంది మళ్ళీ పిఎల్జే సభ్యులుగా వస్తారు. అతనికి ఆ శక్తి ఉంది. మన వైపు నుంచి ఎవరున్నారు ఇక్కడ? మన వైపు నుంచి దామోదర్ మరి కదా, బడే చెప్పారు. 40 సంవత్సరాలు మీకు అడవి కాపాడింది కదా, అడవి నుంచి బయటకు వస్తున్నప్పుడు బాధ అనిపించింది కదా, వాళ్ళు విడిచిపడి? చాలా బాధ అనిపించి ఏడవడం ఒకటే తక్కువ, కానీ తప్పది. ఎందుకంటే నేను ఒక్కడిని అక్కడ ఉంటే నా 10 మంది టీము నన్ను కాపాడడానికి ఉంటుంది. ప్రతిసారి ఇన్ని రోజులు వాళ్ళు కంటికి రెప్పలా కాపాడారు. కానీ నా ఒక్కడిని కాపాడడం కోసం వాళ్ళు చనిపోతారు, నేను చనిపోతాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితి ప్రభావంతోనో లేదా సమాజానికి సేవ చేయాలని కొంతమంది యువకులు అడవిబాటు పట్టారు. అడవిబాటు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎండనక వాననక చలనక అడవిలోనే ఉండి బడుగు బలహీన వర్గాలకి, పేదలకి, ముఖ్యంగా ఆదివాసీల అభివృద్ధి కోసం వాళ్ళు త్యాగాలు చేశారు. ఒకవైపు పోలీసులు, మరోవైపు క్రూరమృగాల మధ్యన వాళ్ళు అడవిలోనే ఉండి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కానీ, వాళ్ళకు కావాల్సిన త్యాగాలన్నీ, వాళ్ళకు కావాల్సిన అన్నీ కూడా విడిచిపెట్టి నిరంతరం వాళ్ళు కృషి చేశారు. అటువంటి వాళ్ళు కొంతకాలం తర్వాత పార్టీలో విభేదాల మేరకు, లేదు అనారోగ్య సమస్యలతోనూ, లేదా ఆపరేషన్ కగారుగా భయపడి కొంతమంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఆ విధంగా వచ్చిన వారిని పరిచయం చేసి ఈ కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ బండి ప్రకాష్ గారు, యాస్ ప్రభాస్. బండి ప్రకాష్ గారు సింగరేణి కార్మిక సమైక్యలో నాయకుడు.
బండి ప్రకాష్ గారి పేరు చెప్తే బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అప్పట్లో ఉన్న పోలీసులకి, నాయకులకి కొంచెం భయం ఉండేది. ఆయన ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు దాడులు, ప్రతిదాడులు చేసేవారు. ముఖ్యంగా మహారాష్ట్రలో గచ్చిరౌలి ప్రాంతంలో ఆయన 3 సార్లు ఎన్కౌంటర్ను తప్పించుకున్న వ్యక్తి. ఆయన ఒక కార్యక్రమం చేస్తే మిలిటరీ ఆపరేషన్ కానీ వ్యూహంలో మాత్రం ముందుంటుంది బండి ప్రకాష్ గారు చేయి. అటువంటి వ్యక్తిని అడిగి ఎందుకు బయటకు వచ్చారు, అంతకాలం త్యాగం చేసిన తర్వాత అనుకున్న లక్ష్యాన్ని సాధించారా లేదా అనే విషయాన్ని అన్నని తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా మీరు దాదాపు 40 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాల జైలు జీవితం కాకుండా మిగతా 25 సంవత్సరాల్లో అజ్ఞాతలో ఉండి 40 సంవత్సరాల నుంచి ఈ రోజుకి జనజీవనంలోకి వచ్చినందుకు మీకు నేను చాలా సంతోషంగా స్వాగతం చూడతాను. మీరు చేసిన త్యాగాలకి ఎవరు దానికి విలువ కట్టలేరు, దానికి చరిత్రలో నిలిచిపోతుంది. దానికి ఇంత ఇలా అలా అని ఉండదు. అటువంటి మీరు మీ వ్యక్తిగత అవసరాలు కానీ మీకున్న అమ్మా నాన్న సంబంధం, రక్త సంబంధం కానీ విడిచిపెట్టి కేవలం వర్గ సంబంధమే ముఖ్యమని భావించే మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు చేసిన త్యాగాల ఫలితమే ఈరోజు ప్రభుత్వాల కిందకు వచ్చే అనే విషయంలో మాత్రం ఎలాంటి డౌటే లేదు. అలాంటి వారు మీరు దాదాపు 40 సంవత్సరాలు ఉండి 15 సంవత్సరాల జైలు జీవితం గడిపిన మీరు కొంతకాలం బయటకు వచ్చారు. అది 2004 చర్చల సమయంలో. అప్పుడు ఏం జరిగింది? తర్వాత చర్చలో జరిగిన టైంలో మనకి ప్రభుత్వానికి నష్టం జరిగిందా, లేదా పార్టీకి లాభం జరిగిందా, లేదా పార్టీకి నష్టం జరిగిందా, ప్రభుత్వానికి లాభం జరిగిందా, ఇవన్నీ బ్యారేజ్ చేసుకుని మీరు గచ్చిరోజుల్లో 3 ఎన్కౌంటర్లు ఎలా తప్పించుకున్నారు, 15 సంవత్సరాల జైలు జీవితం ఎలా జరిగింది, ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే ఒకవైపు పార్టీని మనం లీగలైజ్ చేద్దామనే ఒక తీర్మానం వస్తే సోను లాంటి వాళ్ళు మాత్రం లేదు సాయుధ పోరాటం పక్కన పెడతామంటే, దేవిజీల మాత్రం లేదు సాయుధ పోరాటం చేయాల్సిందని 2 వర్గాలుగా విడిపోయిన పార్టీని మీరు ఏ వర్గాన్ని సపోర్ట్ చేశారు, ఏ వర్గంతో వచ్చారు? అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఇటీవల కాలం వస్తున్న నాయకులందరూ కూడా తుపాకులతోని మిగతా వాళ్ళతో వస్తుంటే మీరుని కొల్లూరు ప్రసాదరావు గారు సింపుల్గా ఎదురు వచ్చి డీజీ గారు సరౌండ్ వెనక వ్యూహం ఏముందనుకోవచ్చా? ఈ ప్రశ్నలకు అందరినీ సమాధానం చెప్పే ముందు బండి ప్రకాష్ గారి కుటుంబ నేపథ్యం, బండి ప్రకాష్ గారు ఎందుకు అడుగుబాటు పట్టారు? మంచి సింగరేణి కార్మికులు, చక్కగా కార్మికుడిగా పనిచేస్తారు. మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మా సింగరేణి ప్రాంతంలో గుండాయిజం బాగుంటుంది, తర్వాత బాధితుల జులుం కూడా ఉంటుంది. ఇది మా కళ్ళం కంటే ఎప్పుడు కనబడతా ఉంటుంది. ఏంటి గుండాయిజం ఉండు, బాధితుల జులుం. గుండాయిజం అప్పుడులో ఉంటుందా? ఉంది, చాలా గుండాయిజం ఉంది. తర్వాత అదే టైంలో ఏంటంటే పెద్ద శంకర్ ఎన్కౌంటర్ అయింది 92లో, 82లో. ఆ తర్వాత ఏంటంటే మొత్తం పోస్టర్స్ వేసిండ్రు. అప్పటికి మాకు పార్టీ సంబంధం లేదు, కానీ నక్సలైట్లు అని అంటే కొంత ఇన్స్పైర్, మేము కూడా అట్లయితే ఇక్కడ గుండాల మీద దాడులు చేయొచ్చు. అంటే మీ ప్రధానంగా పార్టీపై వెళ్ళడానికి గుండాయిజము, బాధితుల జులుం. అయితే ప్రేరణ మాత్రం పెద్ద శంకర్ గజ్జల గంగారం యొక్క అమరత్వమే. ఆ రెండింటితో ప్రేరణ చెంది మేము పార్టీలోకి పోవాలని చెప్పి వెళ్ళడం జరిగింది. అంటే ఏ సంవత్సరం వెళ్ళారండి? నేను 84లో సిరిపూర్ దళంలోకి వెళ్ళాను. ఇదే కొల్లూరు ప్రసాదరావు గారు కమాండర్గా ఉన్నాడు, నేను దళ సభ్యుడిగా పోయినాను. అని పార్టీలోకి వెళ్తున్నప్పుడు మీరు ఒక కుటుంబం, అమ్మ నాన్న, భార్య, పిల్లలు ఎంత ఉన్నారు కదా, పార్టీకి వెళ్తామని విషయంలో చెప్పి వెళ్ళారా? లేదు ఆ భావజాలంకో లేదో ఆ గుండాయిజాన్ని అరికట్టాలనో తుపాకీ పట్టుకోవాలనో దీంతో వెళ్ళారా? నేను భావజాలంతోనే వెళ్ళిన, ఇంట్లో ఎవరికి చెప్పలేదు. పార్టీలోకి వెళ్ళాలి, ప్రజల కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో పోవడం జరిగింది. కానీ వెళ్ళారు, కానీ మన కుటుంబాన్ని పక్కన పెట్టి వాళ్ళకి వేధింపులు గురి చేస్తున్న విధంగా ఉంచి వెళ్ళడం ఎంతవరకు భావించవచ్చు? ఇప్పుడు సమాజం మారితే మన కుటుంబం కూడా మారుతుంది కదా. ముందు సమాజ మార్పు కోసం పోరాడాల్సిన అవసరం ఉంది, అందుకే పార్టీలోకి పోవడం జరిగింది. అచ్చా, అప్పుడు బాధ్యత ఎవరు మీకు? కొల్లూరు ప్రసాదరావు, చంద్రన్న? కమాండర్ చంద్రన్నే. ఎంతకాలం ఉన్నారు? ఎక్కడికి మీ ప్రయాణం ఎలా కొనసాగింది? అంటే సిర్పూర్ నుండి అబూజ్మాట్ వరకు మీ ప్రయాణం ఎలా జరిగింది, మీ జర్నీ చెప్పండి. నేను సిరిపూర్లో వెళ్ళిన తర్వాత కొంత నాకు వెదరు అవన్నీ ప్రాబ్లం అయ్యి నేను మళ్ళీ ఒక 4 నెలల తర్వాత బయటికి రావడం జరిగింది. ఎందుకు? అక్కడ వాతావరణము దానికి కొద్దిగా తట్టుకోవడం కష్టం అనిపించింది, అడవిలోనా అనిపించి నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి సింగరేణిలోనే పనిచేస్తాము అని చెప్పి అనుకున్నాను. ఆ టైంలో ఏంటంటే సింగరేణిలో పీపుల్స్ వార్ పార్టీ వీటీ అబ్రహం మీద యాక్షన్ చేసింది. దాన్ని నేనే చేసిన అని చెప్పి పెద్ద ప్రచారం అయింది. ఆ కేసులో ఉన్న వాళ్ళు ఎవ్వరికీ సంబంధం లేదు, అది పార్టీ, రహస్య పార్టీ, పీపుల్స్ వార్ పార్టీ చేసింది. మేము సీకాసా అనేది అదొక ట్రేడ్ యూనియన్, సింగరేణి కార్మిక సమైక్య, అది ఒక ట్రేడ్ యూనియన్. ఆ ట్రేడ్ యూనియన్లో పనిచేస్తూ ఉండేది. అంటే పోస్టర్స్ చేయడము, వాల్ రైటింగ్ చేయడము, బస్తీ క్యాంపెయిన్స్ చేయడము, ఇలాంటివి చేస్తూ ఉండేది.
అట్లా మేము అక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు గురించి నా కోసమే పోలీసు వాళ్ళు తిరగడంతో నేను ఖమ్మం వెళ్ళిన కొత్తగూడెం. అక్కడ ఉండి అక్కడ పనిచేస్తున్న క్రమంలో అక్కడ అరెస్ట్ అయ్యాను. నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన, వరంగల్ జైలుకు. వరంగల్ జైలుకి వెళ్ళిన తర్వాత 88లో మా కేసు ట్రయల్ ఉండే. ట్రయల్ కోసం ఆదిలాబాద్ సబ్ జైలుకి వెళ్ళినాం. అదే కేసులో కామ్రేడ్ ఎండి ఉషన్ కూడా అరెస్ట్ అయ్యి నిజామాబాద్ జైల్లో ఉన్నాడు. ఎవరు? ఎండి ఉషన్. తను కూడా ఏంటంటే ట్రయల్కి వచ్చిండు అక్కడికి. తర్వాత కరీంనగర్ జైల్లో ముంజాబ్ రత్నయ్య ఉన్నాడు. తర్వాత హైదరాబాద్లో రామ్నగర్ కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి కామ్రేడ్ శ్యామన్ ఉన్నాడు, అంటే నల్లాద్రి. వీళ్ళ కేసు కూడా ట్రయల్ ఉంది. వీళ్ళతో తపాలపూర్ పీతాంబరావు కేసు, మాధవ్ బీటీ అబ్బరావు కేసు. అట్లా మేము అందరం ఒక సబ్ జైల్లో ఉన్న తర్వాత మాకు ఒక అవకాశం వచ్చింది. సబ్ జైలుకి వెళ్ళి పారిపోయినాం మేము నలుగురు. జైలు నుంచి? ఆదిలాబాద్ సబ్ జైలు నుంచి పారిపోయారు. అంటే పోలీసు ఉంటారు కదా, జైలు వార్డు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక మా రాష్ట్ర కార్యదర్శి ఉన్నాడు కదా అక్కడ ప్లాన్ చేయడానికి. అట్లా ఎలా పారిపోయారు అసలు? అది అంత ఈజీ కాదే. అంటే గోడ దూకి పాడిపోవడం కాదు, గోడ కొట్టలేదు, తలుపు తీసుకొని. అంటే అక్కడ కాంట్రాక్ట్ సిస్టమ్ ద్వారా అన్నం వస్తుంది అన్నట్టు. అది సాయంత్రం వచ్చేదాకా ఆపుకొని అన్నం తిని అది బయటికి ఇవ్వడానికి కోసం తలుపు తీస్తారు కదా, అప్పుడు వాళ్ళని మేమే పట్టుకొని 2 తుపాకులు తీసుకొని వెళ్ళిపోయాం. ఎంతమంది? నలుగురం. ఆదిలాబాద్ జైలు పారిపోకముందు మీరు వరంగల్ జైల్లో ఉన్నారు. వరంగల్ జైల్లో కూడా హంగర్ స్ట్రైక్ చేయడానికి ఆ జైలు అంటే ఖైదీల సమస్యలు కదా, అట్లేం లేదు. అక్కడ నాయకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. అప్పుడు ఆ జైల్లో చాలా పెద్ద నాయకులు ఉన్నారు. మన అమరుడు సంతోష్ రెడ్డి కూడా ఉన్నాడు ఆ జైల్లో. కానీ మీరు ఎక్కువగా అట్లేం లేదు. ఇప్పుడు అందరం కలిసి చేస్తాము, ఒకరి ద్వారా ఏది సాధ్యం కాదు. అందరు లేకపోతే అది. అంటే వరంగల్లో హంగర్ స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటి? ఖైదీల సమస్యల కోసము. తర్వాత ఏంటంటే జైలు అధికారులు ఖైదీలను విచ్చలవిడిగా కొట్టడము, సింగిల్ సెల్స్లలో వేయడము, తర్వాత మనకు రావాల్సిన రేషన్ గురించి, తర్వాత కొన్ని ఇంకా స్పెషాలిటీస్ కల్పించాలని చెప్పి, అంటే జైలు మాన్యువల్ అమలు చేయాలని చెప్పి అట్లా మనం చేయడం జరిగింది. అక్కడి నుంచి వరంగల్ ఆదిలాబాద్ జైలు, ఆదిలాబాద్ జైల్లో సబ్ జైలు కలవడం, బయటికి రావడం. బయట జైలు నుంచి బయటకు వచ్చి అజ్ఞాతం వెళ్ళిపోయారా? మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చినాక నేను మంగిదళంకి వెళ్ళినా. మంగిదళంలో అప్పుడు గంధం రామస్వామి సాగర్ అనే పేరుతో కార్యదర్శి ఉన్నాడు. అతను ఎఫ్ఎల్సి మెంబర్ కూడా. తనతో కొద్దిగా ఘర్షణ వచ్చి నేను మళ్ళీ సింగరేణికి వచ్చిన పనిచేద్దామని. వచ్చిన తర్వాత ఏమైందంటే సింగరేణిలో పరిస్థితులు చాలా సీరియస్గా ఉన్నాయి, ఇక్కడ చేయడం కష్టం అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను శ్యామన్నకు ఉత్తరం రాసిన. నేను ఇట్లా పార్టీలో మళ్ళీ చేయాలనుకుంటే ఇట్లా జరిగింది. వెళ్ళారు వచ్చారు మళ్ళీ సింగరేణిలో పని చేయాలనే ఉంది. కానీ అక్కడ సింగరేణి కాడికి వచ్చే వారికి ఏంటంటే పరిస్థితులు సీరియస్గా ఉండడం, అనుకూలంగా లేకపోవడం, దాంతో తర్వాత అక్కడ ఉన్న నాయకులు కలవకపోవడం, దాంతో ఏంటంటే ఇక్కడికి హైదరాబాద్ వచ్చినాడు. అప్పుడు ఏంటంటే శ్యామన్నకు ఉత్తరం రాస్తే తర్వాత ఏంటంటే మన వరంగల్ జిల్లా కార్యదర్శి ఉన్నాడు కదా గుండెబేన అంజన్న, పున్నం చంద్ర పేరుతో పనిచేసాడు. అతను వచ్చి కలిసిండు నాకు. కలిసి ఏపీటీ పెట్టిండు, పోవాలని చెప్పి అనుకున్నాం. అప్పటికి ఒక అతనిది మ్యారేజ్ చేయాలని చెప్పిండు. అతను మ్యారేజ్ చేసి నేను పోయి షెల్టర్లో పడుకున్నా. అక్కడ అతను ఆటో స్టాండ్ కాడ ఏదో గొడవ అయితే, సికింద్రాబాద్ మన సంగీత థియేటర్ దగ్గర గొడవ అయితే అతను పోలీసులు పట్టుకుంటే అతను తీసుకొచ్చి నన్ను పట్టించాడు. అట్లా నేను నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు నన్ను పట్టుకున్నారు. పట్టుకొని అప్పుడు చెంచల్ కూడా జైలు పంపారు. అట్లా కంటిన్యూ 12 సంవత్సరాలు జైల్లో ఉన్నా. 12 సంవత్సరాలు ఇక్కడ జైల్లో. మంగిదళం పనిచేసిన టైంలో దాడులు ప్రతిదాడులు జరిగాయి. అదే టైంలో వరంగల్ ఆర్కే కూడా ఒక ఎన్కౌంటర్ చనిపోతారు. అంటే అప్పుడు నేను లేరా? వరంగల్ ఆర్కే. కానీ సిర్పూరు డిఎస్పీ ఆఫీస్ మీద దాడి అప్పుడు కూడా నేను లేదు. మన ఈయన ఉన్నారు కదా, ఆయన పేరు పాల్వాయి పురుషోత్తం గారి మీద అటాక్, అప్పుడు కూడా లేదు నేను. అదంతా బయటకు వచ్చాక. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చారు. 12 సంవత్సరాలు జైలు జీవితం ఎలా గడిచింది అన్న మీ జైలు జీవితం? అంటే చెంచలగూడ జైల్లో బాగానే ఉంది. స్ట్రైకులు చేసేది మాకు, అంటే మాన్యువల్ అమలు చేయడం కోసం ఖైదీల సమస్యల మీద అట్లా కొన్ని జైలు అధికారులు కూడా కల్పించారు. కానీ జైల్లో ఉన్నప్పుడు అమ్మా నాన్న ఎప్పుడు వచ్చారా? రాలేదు. మీకు మర్చిపోయారా వాళ్ళు? అమ్మ నాన్న రాలేదు, తమ్ముడు వచ్చేవాడు. తమ్ముడు వస్తే ఒకసారి తమ్ముడిని మాయం చేసిండ్రు. అట్లా ఇక అతను కూడా రావడం బంద్ అయిపోయింది తర్వాత. అయ్యో, ఎప్పుడైనా అనిపించింది జైల్లో నేను ఎందుకు వచ్చాను, లక్ష్యం ఏంటి, అట్లేం తీసుకున్నారు దారి ఎటు వెళ్తుంది అని?
జైల్లోకి వెళ్ళి ఎప్పుడు బయటికి వెళ్తా, ఎప్పుడు ప్రజల కోసం పనిచేయాలి, ఎప్పుడు అడవిలోకి వెళ్ళాలి, ఇదే ఆలోచన తప్ప ఇంక వేరే ఏం లేదు. అంటే జైల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆలోచన ఉంటుందండి. కాదని నేను మన లక్ష్యం వైపు వెళ్తుంది. కానీ 6 గంటలకి లాకప్ అయిన తర్వాత మనకి గతం చదువుకోవడము, వార్తలు వినడము, ప్రొద్దున లేవగానే లాకప్ తీయగానే బయటకు వస్తాం, బయటకు వచ్చి ప్రేయర్ చేస్తాం, తర్వాత కాలకృత్యాలు పెట్టి తీసుకున్న తర్వాత బియ్యం ఏరడము, వంట చేసే వాళ్ళు వంట చేస్తారు, పేపర్లు వస్తాయి, పేపర్లు చదవడము, పేపర్లు చదివిన తర్వాత రోజు క్లాస్ ఉంటుంది, పొలిటికల్ క్లాస్. ఆ పొలిటికల్ క్లాస్ వింటాము. తర్వాత 12 గంటలకు మళ్ళీ భోజనం వస్తుంది. 2 గంటల వరకు మళ్ళీ చదువుకోవడము, రాసుకోవడము, అంటే చదువు రాని వాళ్ళు రాసుకోవడము, చదివి వచ్చిన వాళ్ళు చదువుకోవడము. 4 గంటలకు వాలీబాల్ ఆడుకోవడము, 4 అయిపోయిన తర్వాత 5 గంటలకు అన్నం తినడము, మళ్ళీ 6 అయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ చేసి లాకప్ కావడం. లాకప్ అయిన తర్వాత ఎవరిది వాళ్ళు చదువుకోవడం, లేకపోతే వార్తలు టీవీ వార్తలు వస్తాయి కదా, టీవీ వార్తలు వచ్చిన తర్వాత ఎవరు వాళ్ళు చదువుకోవాలి. 9 అయిందంటే ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకోవాలి. అంతే. 10 సంవత్సరాల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుంచి బయటకు రాగానే తమ్ముడు వచ్చాడా లేదా మన పార్టీ వాళ్ళు వచ్చారా? తమ్ముడు వచ్చిండు, పార్టీ వాళ్ళు వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్ళారా లేదా అడవిలోకి వెళ్ళారా? నేనా చర్చల కాలం అంతా ఇక్కడే ఉన్నాను. 2004 టైం ఇక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోయినా, నేను ఇంటికి పోలే. చర్చలు మీరు ప్రభుత్వానికి పార్టీ మధ్య చర్చలో మీరు కూడా కొంత మీ షేర్ అంటే మేము ముగ్గురము నిర్వహణ కమిటీ. ఎవరెవరు? నేను, డప్పు రమేష్, గంగన్న అంటే నూనె నరసింహరెడ్డి. మేము ముగ్గురము. అంటే ఇక్కడ కొన్ని స్తూపాలు కట్టించడము, తర్వాత స్టేజీలు అరేంజ్ చేయడము, జననాటక మండలి ప్రోగ్రామ్స్ ఇప్పించడము, అంటే మొత్తం సిటీ మొత్తంలో అట్లా చేయడము, తర్వాత వచ్చిన వాలంటీర్స్కి వాళ్ళని సదుపాయాలు చూడడము, మీటింగ్ పర్మిషన్స్ కోసం పోవడము, తీసుకురావడం, ఇది మా నిర్వహణకు సంబంధించిన. అంటే మీకు ఇచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా పెద్ద దోర్నాల దగ్గర వచ్చారు. దోర్నాల దగ్గరికి మీరు వస్తారని మీకు తెలుసా ముందు? చిన్నారొట్ల నుంచి బయటకు వచ్చిన. చిన్నారొట్ల దోర్నాల దగ్గర చిన్నారొట్ల మేము డైరెక్ట్ మేమే పోయినాం తీసుకురావడానికి. అంతే. అంటే అక్కడికి వస్తారని మీకు సమాచారం? అడవిలోకి వెళ్ళి తీసుకొచ్చినాం మేము. ఓకే, తీసుకొచ్చారు. 4 రోజులు 3 రోజులు ఉన్నట్టున్నారు కదా ఇక్కడ? ఉన్నాం ఎక్కువనే. ఇక్కడ ఫస్ట్ వచ్చిన రోజే కొంతమంది బిర్యానీ తినడంతో వ్యతిరేకం వచ్చింది. బిర్యానీ మేము ఎప్పుడు తినలేదే. నేను కూడా ఉన్నా కదా మంజీరా గెస్ట్ హౌస్, కానీ బిర్యానీ ఏం తినలేదు. మనం అడవిలో ఏం తింటామో అదే తిందాం, మనకి ఇక్కడ ఈ పట్టణ భోజనం వద్దని వ్యతిరేకించారు. అట్లా వ్యతిరేకించలేదు, కానీ బిర్యానీ కానీ లేకపోతే మటన్ కానీ తినాలంటే సండే రోజు ఒక రోజు తినాలి, అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు పెడుతున్నారు అని చెప్పి తినొద్దు అనేది అట్లా మేము మాట్లాడుకున్నాం. పద్ధతి ఉంటుంది కదా దేనికైనా. ఆ పద్ధతి ప్రకారం మా లీడర్స్ ఉన్నారు కదా, మా నాయకులు చెప్తారు కదా. ఆ చర్చలు అనేది పార్టీకి నష్టం జరిగిందా లాభం జరిగిందా? ఇప్పుడు చర్చలు అంటే ఒక విధంగా ఏంటంటే చర్చలకు రావాలని చెప్పి ప్రజలు కూడా కోరిండ్రు. తుపాకులు వదిలిపెట్టద్దు, చర్చలు మాత్రం చేయాలి గవర్నమెంట్కు. ఇప్పుడు చర్చలు అనేవి ఏంటిది? ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, ప్రజల కోసం మీరు పనిచేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అందుకని ప్రజల సమస్య మీద చర్చ చేద్దాం. అట్లా చర్చలు అనేటివి నడుస్తున్న క్రమంలో జనరల్గా ఏంటంటే రాజకీయంగా మేమే విన్ అయినాం. ఎందుకు అనుకున్నప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఏ రాజ్యమైనా కూడా, అంటే ఏ ప్రభుత్వమైనా చర్చలు చేసినప్పుడు భూ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడం సాధ్యం కాదు కనుక చర్చలు ఫెయిల్ అవుతాయి. అంతే, అదే జరిగింది. అప్పుడు అంటే చర్చలు విఫలమే అనుకోవచ్చు, సఫలం అనుకోవచ్చు. మనం విఫలమే అయినాయి. చర్చల పేరు మీద మా కామ్రేడ్స్ మానాల్లో నిజామాబాద్ జిల్లాలో విషం పెట్టి చంపేసిండ్రు. మొత్తం డీసీ మెంబర్లతో సహా కమాండర్లు సభ్యులు కూడా చనిపోయారు. దాంతోనే మేము చర్చల నుంచి వైదొలిగినాం. చర్చల కాలంలో పద్ధతి అట్లా చేయద్దు కదా, సీజ్ ఫైర్ కదా, మొత్తం కాల్పుల విరమణ లెక్కనే ఉన్నప్పుడు అట్నే ఉండాలి కదా పద్ధతి ప్రకారం. కానీ వాళ్ళు నిజామాబాద్లో జైల్లో కాదు, నిజామాబాద్ దగ్గర మానాలి అనుకుంటారు కదా మీరు చెప్పేది, అదేనా? అదే విషయం పెట్టి చంపేసింది. అది ఆరోపణ, నిజం అంటారా? నిజమే, అబద్ధం. అబద్ధం ఏదో చెప్తాం. అంతమంది ఇప్పుడు చర్చలు జరుగుతున్న క్రమంలో మేమేం అంటే పోలీసుల మీద దాడులు చేయం కదా. అంతమంది డీసీ కామ్రేడ్స్, కమాండర్స్, సభ్యులు అందరూ చనిపోయారు. ఒకవైపు మీరన్నారు, ఒకవైపు చర్చల సమయంలోనే నల్లమల్ల ప్రాంతంలో మీరు ప్రభుత్వ ఆస్తులు కూడా దగ్ధం చేశారు కదా? చేయలేదు. ఎక్స్చేంజ్ ఉంటుంది, ఒక ఎస్ఐని మర్డర్ చంపలేదు. అదంతా తప్పుడు ఆరోపణలు, అది తప్పుడు ప్రచారమే. చర్చల వల్ల మనకు నష్టం జరిగిందంటారు పార్టీకి? అంటే చర్చలలో రాజకీయంగా విన్ అయినాం. అది కాకపోతే ఏంటంటే మిలిటరీ పరంగా నష్టం జరిగింది మాకు. స్ట్రెంగ్త్ అయ్యారు కదా మిలిటరీ పరంగా, స్ట్రెంగ్త్ అయ్యారు కదా మీరు. గ్రామాల్లోకి వచ్చారు. గ్రామాల్లోకి వచ్చినాము, ప్రజల్ని కలవడము, ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము, నిర్మాణాలు చేయడం, ఇలాంటివి చేసినాం. కానీ మేము మిలిటరీ పరంగా ఏమైందంటే
దాళ్ళకు సంబంధించి ముందు ప్రిపేర్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రాజ్యం ఏం చేస్తుంది, చర్చలు అయిపోయిన వెంటనే దాడి చేస్తుంది. ఆ దాడి తిరిగి తిప్పి కొట్టడం కోసం అట్లా మేము చేయలేకపోయినాం అన్నట్టు, అట్లా నష్టపోయినాం. చర్చల వల్ల రాజకీయంగా లబ్ధి పొందాం కానీ మిలిటరీ పరంగా నష్టపోయారు పార్టీ. తర్వాత మీ ప్రయాణం అక్కడ వరకు వెళ్ళింది? తెలంగాణకి వెళ్ళినాం, దండకారణ్యం పోయినాం. ఇలా ఆదిలాబాద్, చంద్రాపూర్, గచ్చిరోడ్ మీద వెళ్ళారా? లేదు, చెర్ల నుంచి పూసుగొప్ప నుంచి వెళ్ళి పూజారి కాంకేరు అక్కడికి పోయి మన జంపన్నం కలిసిన. అప్పుడు జంపన్న స్టేట్ కార్యదర్శి కదా, జంపన్నం కలిసిన. ఆ తర్వాత వాళ్ళు మీటింగ్ చేసుకున్నారు, నన్ను ఆదిలాబాద్కి బదిలీ చేసింది. ఆదిలాబాద్కి మళ్ళీ చంద్రన్న ఉన్నాడు, చంద్రన్న మేమందరం ఆదిలాబాద్కు. ఓకే, ఆదిలాబాద్ అప్పటికే మీకు సుధాకర్ అలియా సత్వాజీ కూడా ఉన్నట్టున్నారు కదా? సత్వాజీ సుధాకర్ లేడు ఆదిలాబాద్లో లేడు. ఆయన డీకేలో ఎస్ఎంసీ మెంబర్ కదా, మిలిటరీ. సార్, ఆదిలాబాద్కి వచ్చాక మీ కార్యక్రమాలు? ఆదిలాబాద్కి వచ్చిన తర్వాత నా కార్యక్రమం ఏంటంటే, నేను ఫస్ట్ ప్రజలతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, తర్వాత గ్రామాల మీద, మొత్తం గ్రామాల మీద పట్టు, తర్వాత ఫారెస్ట్ మీద, దారుల మీద ఇలాంటి పట్టు సంపాదించడం కోసం. ఎందుకంటే చాలా సంవత్సరాలు దానికి దూరంగా ఉన్నా కనుక అట్లా నేను అక్కడికి వచ్చినప్పుడు భాస్కర్లో డీసీ మెంబర్గా, కార్యదర్శిగా దానికి చంద్రన్నే ఉన్నాడు అప్పటికి. చేసిన తర్వాత మేము 2007లో తెలంగాణ రాష్ట్ర కమిటీ, అంటే తెలంగాణ ఉత్తర తెలంగాణ సబ్ జోనల్ కమిటీకి సంబంధించి మీటింగ్ జరిగింది. మీటింగ్ అంటే మహాసభనే జరిగింది. ఆ మహాసభలో మళ్ళీ ఒకసారి ఏంటంటే మళ్ళీ ఆదిలాబాద్కి వచ్చినాం మహాసభ అయిపోయినాక. వచ్చిన తర్వాత అప్పుడు పోలీసుల నిర్బంధం ఉంది కదా మీకు? ఉంది. ఎలా వచ్చారు మరి? అడవిలోకి వెళ్ళి పోతా ఉంటాం అంతా. మరి లారీలు బస్సులు వాడం కదా, నడిచిపోవడమే కనుక అడవిలోకి వెళ్ళే కదా. అట్లా మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళం. తర్వాత 2008లో ఆదిలాబాద్ జిల్లా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసినప్పుడు నేను ఖమ్మం జిల్లాలో ఉన్నాను. అంటే ఆదిలాబాద్ జిల్లాకు రాకముందు, ఖమ్మం జిల్లాకు వెళ్ళకముందు ఆదిలాబాద్ జిల్లా చాలా కాలం పని, అంటే 2004 నుంచి 2007 వరకు ఆదిలాబాద్ ఉన్నారు. 7 వరకు అంటే నేను తక్కువ కాలమే ఉన్నా. సరే, ఎంతకాలం ఉన్నా మీరు అనుకున్న లక్ష్యం సాధించారా? గ్రామాల్లోకి వెళ్ళడం, చేసిన ఏ గ్రామాల్లో ఎక్కువ పట్టు సాధించారు? బంగీలు అన్ని గ్రామాలు తిరిగినాం దాదాపుగా. ఇప్పుడు అన్ని రోడ్స్ అవన్నీ అయినాయి, కానీ అంతకుముందు అవన్నీ లేకుండే కదా. రోజు ఉదయం లేచి నడడం వల్ల మీకు ఆరోగ్య సమస్యలు రాలేదా? అప్పుడైతే రాలేదు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆరోగ్యం చెక్ చేయించుకుందామని యశోదకి వెళ్ళినా. రోజుకి ఒక ఏరియాలో ఏరియాకి వెళ్ళాలనుకోండి, మీరు రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంటారు? రోజుగా గంటకు 4 కిలోమీటర్లు ఫస్ట్, తర్వాత గంటకు 3 కిలోమీటర్లు అవుతుంది. అట్లా ఏరియా ఎంత దూరం ఉన్న దాన్ని బట్టి 3-4 గంటలు నడుస్తాం. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు? కనీసం 5-6 కిలోమీటర్లు నడుస్తారు. ఎక్కువ నడుస్తాం పరిస్థితులు. ఒకవేళ పోలీసులు ఎన్కౌంటర్లు స్టార్ట్ అయింది, గాల్పులు స్టార్ట్ అప్పుడు 10 గంటలైనా నడవాల్సింది. రూట్ ఎలా తెలుస్తుంది మీకు? అడవిలో రూట్ ఎలా తెలుస్తుంది? ఎటు వెళ్తాం, ఎటు వస్తాం అనేది? ఇక దాని మీద గ్రిప్ సంపాదించాలి. అందుకే నేను అన్నా కదా, దాని మీద గ్రిప్ సంపాదించడం కోసమే నేను అట్లా అక్కడ భాస్కర్తో పాటు ఉండేవాడిని. అంటే మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఏ మూడు నుంచి వచ్చిపెట్టినా పాయింట్కి రాగలరు? అట్లా రావడం కోసమే కదా, అట్లా ఉండేది. ఓకే, ఖమ్మం జిల్లాలో ఏంటి మీ టార్గెట్? ఖమ్మం జిల్లాలో కూడా నేను నా పరిస్థితి ఇదే. ఖమ్మంలో కూడా ఏంటంటే, నేను చెర్ల తర్వాత అటు శబరి ఏరియాలో తిరుగుతూ ఉండేది. అక్కడ డీసీ వాళ్ళు ఉండేది, వాళ్ళతో పాటు నేను ఆ ప్రజల దగ్గర పోయేది, మీటింగ్లు చేసేది. కమిటీలు ఉంటే కమిటీలు వాళ్ళే మాట్లాడేవాళ్ళు. నేను ఆ ప్రాంతం ఎట్లా పోవడం, ఎట్లా రావడం అని చెప్పి ఆ దారులు గుర్తుపెట్టుకోవడము, ప్రజలతో సంబంధాలు ఇట్లా చేసిన. అంటే మీకు ఆదిలాబాద్ జిల్లాలో ప్రజల సపోర్ట్ ఎక్కువ ఉందా, ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉందా సార్ ప్రజల నుంచి? ఇప్పుడు ఎక్కడ పార్టీ ఉంటే అక్కడ సపోర్టే ఉంటుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికీ పార్టీ సపోర్ట్ చేస్తారు ప్రజలు. ఎందుకంటే పార్టీ ఉంటేనే వాళ్ళకి అక్కడ చాలా అంటే వాళ్ళు అనుకునే అన్నీ సాధించగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే, ప్రభుత్వం వాళ్ళ మీద దాడులు చేయడము, ఇప్పుడు టైగర్ జోన్ అనే పేరు మీద వెళ్ళగొట్టడము, లేకపోతే ఎస్టీలో లంబాడి వాళ్ళని కలపడము, రకరకాల సమస్యలనే వాళ్ళకు. ఖమ్మం జిల్లాలో సమస్య ఏంటో? ఖమ్మం జిల్లాలో సమస్య అక్కడ కూడా ఏంటంటే, అక్కడ ఎస్టీ సమస్య లేదు, కానీ అక్కడ ఏంటంటే భూమి సమస్య అందరికీ. అట్లా మేము భూమి ఇప్పించడం జరిగింది చాలామందికి. అంటే పోడు భూములు, పోడు భూములు అవన్నీ వాళ్ళు కొట్టిన భూములన్నీ అట్లాంటి చేయడం జరిగింది. మీరు భూములు ఇప్పిస్తారు, అక్కడ పని దున్నేవాడిదే భూమి అని చెప్తున్నారు, ఆ నినాదం ఇప్పించారు. కానీ అది పట్టాలేని భూమి, దానికోసం కూడా కొట్లాడాలి. వాళ్ళు కొట్లాడకుండా ఏది రాదు. ఎవరైనా కూడా మనం కొట్లాడాల్సిందే. ఇప్పుడు భూమి కావాలని అప్పుడు కొట్లాడారు. అప్పుడు ప్రభుత్వ భూములన్నీ దాని అవసరం అనుకుంటే ఎర్ర జెండాలు పాతి ప్రజలందరినీ తీసుకెళ్ళి అక్కడ చెట్లు అవన్నీ కొట్టేసి మనిషికి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 2 ఎకరాలు ఇట్లా అసలు లేదు కనుక ఇవ్వడం జరిగింది.
రేపు పొద్దున మనం బలంగా ఉన్నంతసేపు నడుస్తుంది అది. మనం కొద్దిగా బలహీన పడ్డప్పుడు అంటే ప్రభుత్వం పై చేయనప్పుడు వీటి పట్టాలు కావాలంటే మళ్ళీ ఫైట్ చేయాల్సిందే. కానీ మీరు కొట్టింది ఫారెస్ట్ భూమి కదా, అడవి భూమి. అడవి ఒక ప్రజలకు కావాల్సింది కదా, అటవీ భూమి. చూడండి, అడవి అని అంటే ఇప్పుడు చాలామందికి అర్థం కాదు ఏంటంటే అడవి భూముడు అడవి కొట్టడం అని అంటే అడవిని కొట్టి మేము స్మగ్లింగ్ చేయడం లేదు డబ్బుల కోసం, వాళ్ళు బ్రతకడం కోసం మాత్రమే అడవి కొడుతున్నాం. అడవిని కాపాడేదే మేము. అక్కడ ఆదివాసులు కాపాడతారు, దానికి నాయకత్వం వహిస్తున్న మావోయిస్టులు కాపాడతారు. దాని ఏదో టేక్ కర్రలు కొట్టడము, రకరకాల కర్రలు కొట్టి వ్యాపారం చేయడము, బయటికి పంపించడము, ఇలాంటివి చేయము. అంటే మీ ఉద్దేశం మంచిదే, కానీ అడవిలోకి జనంలోకి రావడం వల్ల ఆ జంతువులన్నీ కూడా రోడ్డు మీద రావడం అదొక కాంప్లెక్స్ వస్తుంది కదా. అట్లా రాలేదు ఎప్పుడు జంతువులు. ఇప్పుడు అడవిలోకి ఉండాల్సిన జంతువులు రోడ్డు మీద గ్రామాలకు ఎందుకు వస్తున్నాయంటే జనం వెళ్ళి అక్కడ పంట చేయడం బట్టి అవి ఉనికిని కోసం లేదా ఆకలి కోసం ఇటు వస్తున్నాయి కదా. లేవు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉంది ఉదాహరణకు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మేము బలహీనంగానే ఉన్నాం. వస్తాం 4 నెలలు వస్తాం, 3 నెలలు వస్తాం, లేవు ఒక్కోసారి 6 నెలలు వస్తాం, తర్వాత మళ్ళీ డీకేకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆదిలాబాద్లో ఉన్న అడవిలో టేక్ అంతా కొట్టేసిండ్రు, మొత్తం స్మగ్లింగ్. అంటే మీరుంటే జరిగేది కాదు. జరిగేది కాదు కదా, ఆపేవాళ్ళం కదా. మరి ప్రభుత్వం ఎందుకు ఆపలేదు దాన్ని? నక్సలైట్లను చంపాలనే ఒక ఆలోచనే తప్ప మరి ఇదంతా జరుగుతుంది, మొత్తం అడివంతా నాశనం అయిపోయింది. మీరు వెళ్ళి చూడండి కావాలంటే. ఆదిలాబాద్ జిల్లా అంటే మీకు మీరు అన్న టేకు కొట్టింది, స్మగ్లింగ్ అవకాశం కల్పించింది అంటారు. కానీ ఖమ్మంలో కూడా టేకు కర్ర కొట్టనివ్వలేదు. అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఫారెస్ట్ విలేజ్ పెరగడానికి, లేదంటే చంద్రాపూర్ నుంచి పులులు ఆదిలాబాద్ రావడం, కవ్వాల్ టైగర్స్ రావడానికి ఒక కారిడార్ ఏర్పాటు చేసింది కదా ప్రభుత్వం. అవి మీరు చేయకపోయినా వస్తాయండి, ప్రతి సంవత్సరము వస్తాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. ప్రభుత్వం చేసేది ఏముండదు అందులో. అవి వస్తాయి కనుక దాని రూట్లో దాని నీళ్లు కావాలని చెప్పి చిన్న చిన్న మడుగులు లాంటివి తయారు చేయడము, ఇలాంటివి చేసారు. తర్వాత కెమెరాస్ పెట్టిర్రు, ఇవి వస్తున్నాయి, ఇవి పోతున్నాయి ఇక్కడి నుంచి వెళ్ళి. ప్రధానంగా కెమెరాస్లలో మేము కూడా పడతాం కనుక దాడులు కూడా చేస్తాం. ప్రధానం అదే వాళ్ళ ఆలోచన. అలాగా జరిగిందా సార్? ఆదిలాబాద్ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో మీకు సవాల్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? అట్లా నాకు అంటే పార్టీకి ఆయన వల్ల నష్టం జరుగుతుంది ఎప్పుడైనా మీరు భావించారా? అట్లేం నష్టం అని అంటే ఇప్పుడు మీకు రకరకాల పద్ధతులలో ప్రజల్ని చైతన్యపరుస్తారు వాళ్ళు కూడా. అవి మీకు అంటే ప్రభుత్వ పథకాలు వస్తాయి, నక్సలైట్లు పోతే రావు, అందుకని మీరు పోవద్దు అక్కడికి. మీ అంటే వీళ్ళు దాన్ని ఏమంటారు, సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ తీసుకొని బట్టలు పంచి పెడతారు, తర్వాత గిన్నెలు పంచి పెడతారు, రకరకాలవి పంచి పెడతా ఉంటారు. అంటే మేము మంచి పని చేస్తున్నామని. కానీ మంచి పని చేసేది ఏం లేదు. అంటే వీయడం మంచిదే కావచ్చు, కానీ వాళ్ళు అట్లా చేసి అక్కడి నుంచి ఆ భూములలోకి వెళ్ళగొట్టడమే, ఇంకేముండదు చివరికి. సరే, అటువంటి పథకాల వల్ల కొంతమంది యువత పార్టీ వైపు రాలేదు అన్నదానికి వాస్తవం కాదు. అట్లేం కాదు, అట్లా మనం చెప్పలేము. కానీ మీరు చాలా కాలం చూసారు కదా, ఒకప్పుడు పార్టీలోకి వచ్చేవాళ్ళు చదువుకునే వాళ్ళు, సమాజ స్పృహ ఉన్న వాళ్ళు వచ్చేవారు. అటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు క్రమేపీ తగ్గిపోతున్న కారణం అనుకోవచ్చు. కారణం ఏంటంటే పట్టణాలలో ఆర్గనైజేషన్ లేదు, బలహీనపడ్డది. మొత్తానికి లేదు, బలహీనపడడం అనే దానికంటే మొత్తానికి లేదు. తర్వాత మైదాన ప్రాంతాల్లో కూడా బలంగా లేము. దాంతో ఏమైందంటే మొత్తం అడవి ప్రాంతానికి నెట్టబడి ఆదివాసులలో బలంగా ఉండగలేదు. అందుకని బయట నుండి రాకపోవడం అనేది కూడా పెద్ద సమస్య. అది అంటే మైదాన ప్రాంతంలో, పట్టణ ప్రాంతాల్లో ఆర్గనైజేషన్ లేకపోవడం కారణం ఏంటి? కారణం ఏంటి? నిర్బంధం ద్వారా అట్లా జరిగింది. నిర్బంధం అనుకోవచ్చా, లేదంటే కుల సంఘాలు రావడం, తర్వాత ప్రజలు చైతన్యవంతులు అవ్వడం, లేదా సమాజంలో వచ్చిన మార్పులు మీరు గమనించుకోవడం అనుకోవచ్చు? అట్లే కాదు, నిర్బంధం ఒకటి ప్రధానంగా, తర్వాత కుల సంఘాలను కూడా అవి కూడా కొంత కారణమే. కానీ అదొకటే కాకుండా మీరు ఎంచుకున్న లైన్ సమాజంలో ఇప్పుడు మీరు మైదాన ప్రాంతానికి, అటవీ ప్రాంతానికి, గ్రామీణ ప్రాంతం 3 ప్రాంతాలు విభజించండి. అటవీ ప్రాంతంలో ఉన్న సమస్యను మీరు గొంతెత్తుతున్నారు కాబట్టి ప్రజలు మీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ గ్రామీణ ప్రాంతంలో ఆ సమస్యలు వేరే సమస్యలు, మైదాన ప్రాంతాలు తీసుకుంటే సమస్య ఇంకో రూపంలో ఉంది. అది గుర్తించడంలో మీరు విఫలమయ్యారనుకోవచ్చు కదా. అంటే అక్కడ ఆర్గనైజేషన్ చేయడానికే మా వాళ్ళు ప్రత్యేకంగా లేరు. గుర్తించడం అని కాకుండా అక్కడి నుంచి ఆ నిర్బంధ పరిస్థితులలో మొత్తానికి ఖాళీ చేసిన పరిస్థితి ఏర్పడ్డది. అట్లా అక్కడే ఉంటే, స్థానికంగా ఉంటేనేమో వాటిని గుర్తించగలుగుతాం, దానికి అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించగలుగుతాం. కానీ అక్కడి నుంచి మొత్తానికి వెళ్ళిపోవడం జరిగింది కనుక అది సమస్య. అంటే నిర్బంధం అంటారు? నిర్బంధమే. అంతే, నిర్బంధం ఉండి కూడా మన పార్టీ పనిచేయాలి కదా. చెయ్యాలి కానీ నీకు మొదటి నుంచి ఆలోచన ఉండి అక్కడి నుంచి రిక్రూట్ వచ్చినప్పుడు యువత, చదువుకున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కార్మిక వర్గం నుంచి కావచ్చు, మధ్యతరగతి వస్తే మనం అక్కడ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అది ఆ రిక్రూట్ తగ్గింది లేదు. అది మీరు అనుకుంటున్నారు. కానీ మీ జనరేషన్లో, అంటే మీ తరంలో
వాళ్ళందరూ కూడా సమాజ స్పృహతో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్న వాళ్ళు స్వార్థంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది మీరు కనిపెట్టారా లేదా? స్వార్థంతో వస్తే ఎంతకాలం ఉంటారండి? కొద్ది కాలం ఉంటారు, వెళ్ళిపోతారు. అంటే ఆ మార్పుని మీరు గుర్తించారా? గుర్తిస్తాం, కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు పార్టీలో. దానికే కదా ఇప్పుడు మీరు అంటే అనుకోండి, కొన్ని సంవత్సరాల పాటుగా అడవిలో ఉన్నారు, తిండి లేదు, తిప్పలు లేకుండా నడిచి ఉంటుంది. ఇప్పుడు యువత అలా లేదు. వాళ్ళకి డ్రగ్స్కి వేరే విలాసాలకు అలవాటు పడ్డారు. సెల్ ఫోన్ ఉండాలి, కరెంట్ ఉండాలి, ఏసీలు ఉండాలి. ఇటువంటి మారుతున్న జనరేషన్కి అందరూ కదా కొంతమంది, మీకు వాళ్ళు ఎందుకు రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పదని నమ్ముతారు అనుకుంటున్నారు? ఇప్పుడు దాన్ని వర్గ సంబంధం మీ తరం వేరేనా? మీ తరం త్యాగాలు చేశారు. మా తరం అయినా ఇప్పుడైనా కూడా త్యాగం చేయాల్సింది ఎవరైనా. లేకపోతే ఈ సమాజం అయితే మారదు. ఈ సమాజం మారాలి, అందరూ సమానంగా బ్రతకాలి అనుకున్నప్పుడు ఈ సమాజ మార్పు కోసం కొట్లాడాల్సిందే. మీరు చెప్పింది కరెక్టే, కానీ అటువంటి స్వార్థపరం ఉంది కదా ఇప్పుడు. ఉంటుంది. ఇప్పుడు స్వార్థాన్ని పెంచి పోషించేదే ఈ రాజ్యం పెంచి పోషిస్తుంది. అట్లా ప్రజలు అంటే అట్లున్న యువతను కూడా అదే అటువైపే మలుస్తుంది. దానికి అనుగుణంగా అంటే దానికి వ్యతిరేకిస్తూ మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ చెప్పడంలో మాది లోపం జరిగింది. అంటే పార్టీ కూడా గతంలో తుపాకీ పట్టుకొని ప్రజల చైతన్యపరచాలని ఎక్కడ లేదు. మనం కూడా ప్రజల చైతన్యపరచడానికి మాటల ద్వారా చేయించు, ప్రశ్నించే తత్వం చేయొచ్చు అనేది ఒక సిద్ధాంతంలో ఒక భాగం. కానీ తుపాకీ పట్టుకుంటేనే చేయాలనేది ఇక్కడ రూల్ ఉందా? అట్లా కాదు, రూల్ లేదు. కానీ మనం పనిచేస్తున్న క్రమంలో మన మీద దాడులు చేస్తారు. దాడులు చేసినప్పుడు మనం దాన్ని ఎదిరించాలన్నా లేదా? ఎదిరించాలంటే మనం కూడా వాళ్ళు కర్ర పడితే కర్ర పట్టాల్సిందే, వాళ్ళు తుపాకీ పడితే మనం తుపాకీ పట్టాల్సిందే. ఎందుకంటే ఈ రాజ్యాన్ని కాపాడడం కోసం ఒక సైన్యం ఉంది కదా, పోలీస్ వ్యవస్థ. కానీ ప్రజలకు ఓ సైన్యం అనేది లేదు కదా. అందుకే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం అనేది ఏర్పాటు చేసినాం. అనుకున్నప్పుడు దానికి వెపన్స్ అవసరమే కదా. వెపన్స్ లేకపోతే ఇప్పుడు మేమైతే జీతాలు తీసుకోవడం లేదు, ప్రజలు పెట్టింది తింటున్నాం, ప్రజల కోసమే పోరాడుతున్నాం. అవసరం అనుకుంటే వాళ్ళ కోసం చస్తున్నాం. అంతేగాని మేమైతే కిరాయి హంతకుల్లాగా అయితే పనిచేస్తున్నాం కదా. ఈ వ్యవస్థలో రాజ్యము ప్రతి ఒక్కరిని కిరాయి పోలీసు లాగా తయారు చేసింది కదా. చేసిందా లేదా మీరు చెప్పండి. ఇప్పుడు ఒక మంచి అంటే మీరు అడిగిన కనుక నేను చెప్తున్నాను, బాధ్యత గల ఉద్యోగం, అది బాధ్యతాయుతమైన ఉద్యోగం. ఆ ఉద్యోగాన్ని వాళ్ళు బాధ్యతగా చేయనిస్తలేరు. చేయలేకుండా ఏం చేస్తారు? మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకుంటారు. వాళ్ళు ఒకవేళ ఇది అన్యాయం అని తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి చేస్తే వాళ్ళ మీదనే పనిష్మెంట్లు అంటారు, ట్రాన్స్ఫర్లు అంటారు, ఇంకేదో డిమోట్లు అంటారు, ఏదో చేస్తారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? ఈ బాధలను భరించలేక రాజ్యం చెప్పినట్టు వింటారు. మేము పోలీసులను వ్యతిరేకించాలి పోరాటం. మీరు ఎప్పటికైనా నమ్ముతారా? బుల్లెట్ ద్వారా వస్తుంది అనుకుంటారా, బ్యాలెట్ ద్వారా వస్తుంది అనుకుంటారా? బ్యాలెట్ ద్వారా అయితే రాజ్యం అయితే రాదండి, అది ఫ్యాక్ట్. ఎందుకనంటే ఇప్పుడు ఈ సమాజం మారుతుంది అనేది అయితే మీకు నమ్మకం ఉందా? నాకైతే సమాజం మారుతుందని నమ్మకం ఉంది. నమ్మే వల్ల నేను కూడా ఒకరిని. మీరు ఆలోచించండి. అంటే 40 సంవత్సరాల లోపల నుంచి బయటకు వచ్చారు, తిరిగారు, హైదరాబాద్ తిరగలేం కానీ. ఇప్పుడు ఇదంతా అభివృద్ధి అని చెప్తున్నారు కానీ ఏమో అభివృద్ధి కాదు అది. అది ఎవరికి దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ఏంటిది అంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలు దేనికి కూడా అంటే ఏమీ లేకుండా ఉండకుండా ఉండాలి. ప్రజలకు కావాల్సింది ఏంటంటే కడుపు నిండా తిండి కదా, ఒంటి నిండా బట్టలు, మనం కంటిన్యూ నిద్రపోవడానికి ఒక ఇల్లు. వీటితో పాటు ఏం కావాలి? వాళ్ళ పిల్లలకు విద్య కావాలి, అట్లాగే వాళ్ళ కుటుంబాలకు వైద్యం కావాలి. ఇవన్నీ ప్రజలు ఏమంటున్నారు అంటే ఇవి మాకు ఉట్టిగా ఇవ్వకండి, మేము సోమరిపోతులం కాదు, మాకేదో ఉచితాలు అవసరం లేదు, మేము సర్వ సంపదలు మా శ్రమశక్తులను సృష్టిస్తాం, దానికి సరి అయిన వేతనాలు ఇవ్వండి, మేము కొనుక్కుంటాం, బస్ అంతే. ఆ పని చేస్తే అయిపోతుంది. ఉచితాలు ఎందుకు? ప్రజల్ని సోమరిపోతులు చేసేది ఎవరు? ఈ రాజ్యం కాదా? ఇప్పుడు మీరు చెప్పారు, ప్రశ్న గుర్తించుకున్నారు కదా సమస్య. ఆ సమస్యను మీరు మైదాన ప్రాంతాల్లోకి వచ్చి జనజీవులో కలిసి పార్లమెంట్ ఎన్నిక తరహాలో మీరే పోటీ చేసి మీరే అటువంటి చైతన్యపరచవచ్చు కదా. ఈ సిస్టమ్ అట్లా మారదు. డైరెక్ట్ తీసుకుపోయి పట్టుకుని అడుగులు ఉండే కాదు, డైరెక్ట్ తీసుకుపోయి ప్రధానమంత్రి పదవి ఇచ్చినా కూడా ఈ సిస్టమ్ మారది. మీరు మీలాంటి పదవి మీకు ఇచ్చినా కాదు, మీరు గ్రామాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి ప్రజలను చైతన్యపరచవచ్చు కదా. ఇప్పుడు ప్రజల్ని చైతన్యపరచడానికి ఎన్నికల్ని పోవాల్సిన అవసరం ఏముంది? లేదు. మరి అది మీరు ఒప్పుకుంటున్నారు కదా, మీరే ఒప్పుకుంటున్నారు కదా, ప్రజలకు చైతన్యపరచాల్సిన అవసరం లేదు. అదే చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలకు రావాలనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని సమస్యలని నిర్బంధము, రకరకాల పరిస్థితులు, దాన్ని అంటే ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వెంటనే దాని పరిష్కారం కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. మేము అనేది ఏంటంటే ఈ నిర్బంధం, మీరు మాట చెప్పారు, ప్రజలకి సమస్యలు మారుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఆ లైన్ మీరు మర్చిపోయారు అన్నది వాస్తవం కదా.
ఇట్లా మనం మీరు ఎప్పుడుదో 1989 చూస్తున్నారు తప్ప ఇది శతాబ్దం మారిన దశాబ్దాలకు వస్తున్నాం, మన 21 శతాబ్దం దాటుతున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం సమస్య అనేది మీరు ఐడెంటిఫై చేసి మీరు కానీ ఆ లైన్లో వెళ్ళి ఉంటే ప్రజలు ఇప్పటికీ మీకు ఆదరిస్తారు కదా. ఆదరిస్తారు. మరి ఎందుకు మర్చిపోయారు? మీరు ఎప్పుడుదో మర్చిపోలేదు, మర్చిపోయినామని ఎందుకంటారు మీరు, కానీ ఎందుకు మరి విడిచిపెట్టారు? ఎప్పటికప్పుడు మా సీసీ వాళ్ళు, పీబీ వాళ్ళు ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడము, తీర్మానాలు చేయడము, సర్క్యులర్స్ రూపొందించడము, అవి కింది వరకు రావడము. దీంతో ఇప్పుడు అవి అమలు చేయాల్సిన కాడ కొంత అమలు కాకపోవడము. కారణం ఏందనుకున్నప్పుడు ఏంటంటే ఒకప్పుడు జనరేషన్ అయితే ఇప్పుడు లేదు. అంతా అటు అడవిలోకి వెళ్ళిన లోతట్ట ప్రాంతంలోకి, అక్కడున్న జనరేషన్లో మేము ఉన్నాం ఆ ప్రజలలో అనుకున్నప్పుడు ఆ ప్రజలకు అంత అంటే ఇక్కడ మైదాన ప్రాంతాల్లో ప్రజల్ని ఆర్గనైజేషన్ అంత చైతన్యం మనకు లేదు. మళ్ళీ తీసుకురావాలి కదా మీరే. అదే మేమే పెంచాలి అనుకున్నప్పుడు ఏంటంటే మేము వాళ్ళ వెంబడి ఉండి చేయాల్సిన అవసరం ఉన్నది. సరే, మీరు మైదాన ప్రాంత ప్రజలకు అనుగుణంగా చేయట్లేదు, కానీ అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమైనా చైతన్యపరిచారా మీరు? చాలా. ఇప్పుడు మేము ఎక్కడైతే పనిచేసినామో అక్కడ మీకు ఇదంతేందుకు దక్షిణ బస్తర్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామో అందరికీ తెలుసు. అక్కడ పోయి విలేకరులు చాలామంది జర్నలిస్టులు పోయి చూసిండ్రు, అన్నీ చేసిండ్రు. ఏంటి ఒకటి చెప్పండి. వ్యవసాయాన్ని డెవలప్ చేయించినాం. జనసేన సర్కార్ అన్ని జనసేన సర్కార్లు ఏర్పాటు చేసినాం. ప్రజల్ని సమిష్టి వ్యవసాయం చేయిస్తాం. ఇప్పటికి కూడా ప్రజలు వాళ్ళకు వాళ్ళే 4-5 కుటుంబాలు కలిసి భూమిని దున్నుకుంటారు, అందరు కలిసి దాన్ని కోస్తారు, ఎవరిది వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ ప్రజలకు ఏదైనా భూమి కావాలంటే కూడా వాళ్ళే అందరూ అక్కడ కంటి వాళ్ళు మాట్లాడుకుంటారు, భూమి లేని వాళ్ళకు భూమి ఇప్పిస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మీరు అనుకుంటున్నారు, కానీ అక్కడ ప్రజలు మేము విద్య అందిస్తున్నాం, వైద్యం అందిస్తున్నాం, వాళ్ళకి ప్రతి సమస్యలను పరిష్కరిస్తున్నాం. జనసేన సర్కారులు ముందు ప్రాథమిక దశలో బాగా అయింది, కానీ తర్వాత ఆ జనసేన సర్కారు వల్లే ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు అనే విషయం ఒకటి వచ్చింది. ఎలా అంటే ఆధార్ కార్డు వద్దన్నారు మీరు. అక్కడ మీరు స్కూల్లో చదివిస్తున్నారు 5వ క్లాస్ వరకు పిల్లలకి. 5వ క్లాస్ తర్వాత పట్టణాలకు వస్తే వాళ్ళని ప్రభుత్వం అంగీకరించట్లేదు, మళ్ళీ తిరిగి 1వ క్లాస్కి వస్తున్నారు. తర్వాత వ్యవసాయం అంటున్నారు. వ్యవసాయం నేర్పించారు మీరు, మంచిదే, కానీ ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించట్లేదు. మీరు ఇంకా పురాతన పద్ధతులు ఉన్నారు. దానివల్ల ఆదివాసులకు నష్టమే జరిగింది. ఇంకా చెరువులు గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేశారు, మంచి సంతోషం. కానీ దానికి నిల్వ ప్రాంతాలు, రిజర్వాయర్లు కట్టాలనే ఆలోచన లేదు. దానికి కావాలంటే ఒక యంత్రాంగం కావాలి. ఆ యంత్రాంగం కావాలంటే మళ్ళీ మీరు ప్రభుత్వం మీద ఎందుకు కొన్ని జాగాలో చెక్ డ్యాములు కట్టినాం కదా, కట్టించినాం. ఇప్పుడు దక్షిణలోనే కొన్ని ప్రాంతాల్లో చెక్ డ్యాములు కట్టి, ఇప్పుడు చెక్ డ్యాములు కట్టియడంలో, చిన్న డ్యాములు కట్టడంలో మాకు ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ పెద్ద ప్రాజెక్టులు కడితే మాత్రం వ్యతిరేకిస్తాం. ఆధార్ కార్డు ఎందుకు వ్యతిరేకించారు? ఆధార్ కార్డు ఏం వ్యతిరేకించలేదు. ఏందో మరి మేమైతే రిక్రూట్ అయ్యే వాళ్ళని కూడా ఆధార్ కార్డు పట్టుకొని రావాలని చెప్తున్నాం. రేపు పొద్దున ఏదైనా అవసరం ఉంటే ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ప్రభుత్వం ఇట్లా తయారు చేసి ఆధార్ కార్డు వద్దన్నారు, కానీ కొంతమంది ఆదివాసులు వెళ్ళి రాష్ట్రంగా కూడా తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. సరే, మీరు స్కూల్లో చదివిస్తున్నారన్న ఒకటి చెప్పండి. స్కూల్లో చదివించాక పిల్లలు పెరగాలి కదా, 5వ క్లాస్ తర్వాత పట్టణం రావాలి కదా, కానీ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పుడు వాళ్ళు తిరిగి 1వ క్లాస్ చదవాలంటే వాళ్ళకి ఏం ఉపయోగం? కాదు, మా దగ్గర నేర్చుకున్నారని చెప్పి ఒక కోపమో వ్యతిరేకతనో దాంతోనే వాళ్ళు అట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళకున్న టాలెంట్ని బట్టి ఏ స్కూల్లో దాంట్లో వేయచ్చు కదా. ఎందుకే ఇది ప్రభుత్వం అంటే పార్టీ ఇప్పుడు శాంత చర్చలు అంటున్నారు కదా, అది 40 సంవత్సరాలు దండకారులు చేసిన అభివృద్ధి మీద కూడా చర్చించడానికి సిద్ధం ఉందా? ఉంది, పార్టీ చర్చిస్తుంది. ఖమ్మం నుంచి ఎక్కడికి వచ్చారు మీరు? ఖమ్మం నుండి మళ్ళీ 2012లో ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా వచ్చిన తర్వాత 2012 నుంచి 13-14 వరకు జిల్లా కార్యదర్శిగా పనిచేసినాం. ఎక్కడ? ఆదిలాబాద్లో. అప్పుడు 2 ఎన్కౌంటర్స్ అయినాయి మా మీద. ఎవరి? మంగిలం, అది కోమటి పంటల దగ్గర ఒకటి, మన అర్జున్ రోజు దగ్గర ఒకటి. అప్పుడు ఎవరికి ఏం కాలే. కానీ ఈ 14 తర్వాత ఏంటంటే అప్పటికి నా ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. సమస్య అవుతుంది నడవడానికి కానీ, లేకపోతే తిరగడానికి కానీ, ఇలాంటి సమస్య అవుతుంది కనుక జిల్లా ప్లీనం జరిపి భాస్కర్ని కార్యదర్శి చేసినాం. భాస్కర్ని కార్యదర్శి చేసి నేను తెలంగాణ అధికార పత్రిక ఉంది కదా, ప్రజావిముక్తి, ఆ ప్రజావిముక్తి పత్రికకు బాధ్యతగా తీసుకొని అదొకటిను సింగరేణి కోల్ బెల్ట్ కమిటీ అది కార్యదర్శిగా పనిచేస్తూ నేను అప్పటి నుండి ఏంటంటే నేషనల్ పార్కుల్లో ఉంటాం. నేషనల్ పార్క్ అప్పుడప్పుడు మీటింగ్స్ వస్తూ ఉండేది 1 ఇయర్కి ఒకసారి. తర్వాత ఏమైందంటే 2021 నుంచి మీటింగ్స్ కూడా రావడం పని చేసిన, నడవడం చాలా సమస్య. అంటే ఇప్పుడు నేషనల్ పార్క్ మీరు రాష్ట్ర కదా, ఆదిలాబాద్ జిల్లా నుంచి నేషనల్ పార్క్ ఎన్ని కిలోమీటర్లు? ఆదిలాబాద్ నుంచి నేషనల్ పార్క్ ఎన్ని కిలోమీటర్లు? ఆదిలాబాద్ నుండి నడుచుకొని వెళ్ళేవారా? నడుచుకొని వెళ్తాం. ఎన్ని రోజులు పట్టింది? 5 రోజులు పడుతుంది. అంటే మంచిగా నడితే 5 రోజులు పడుతుంది, కొద్దిగా స్లోగా నడితే
10 రోజులు కూడా పడుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఇక పోతూనే ఉండాలి లగాతారు. ఎలాగ వెళ్ళేవారు అడవిలోంచి ఏ గ్రామాలతో చూసుకుంటూ వెళ్ళేవారు? నడుచుకుంటే వెళ్ళాల్సింది. ఏ గ్రామాల మీద? ఇక పోతాం, ఇక గ్రామాలు ఎందుకంటే దారిలో భోజనం అది భోజనం అనుకుంటాం. మీరు మాటలోని ఎందుకు ఎక్కువగా ఉన్నారు? వాళ్ళు అది ఒక కేంద్రంగా చేసుకొని ఉన్నారు. దాన్ని ఏంటంటే పోలిట్ బ్యూరో ఆలోచించి, మిగతా సీసీ వాళ్ళు ఆలోచించి 2-3 కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. మాటలో మీకు 2 రాష్ట్రాలు కలుస్తాయి. ఒకటి ఛత్తీస్గఢ్ ఎక్కువ భూభాగం ఉంటుంది, మరొకటి గచ్చిరౌలి మహారాష్ట్ర భూభాగం ఉంటుంది. ఈ 2 రాష్ట్ర పోలీసులు ఎవరి వైపు నుంచి ఎక్కువ ఒత్తిడి? ఒత్తిడి 2 వైపుల నుంచి ఒత్తిడి. మహారాష్ట్ర ఉండేదా లేదంటే మహారాష్ట్ర నుంచి వెళ్ళి కొద్దిగా ముందు నుంచి అది ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఒత్తిడి. ఈ 2 రాష్ట్ర పోలీసులు ఎవరు బాగా మీకు? C60 వాళ్ళు వస్తారు కదా మహారాష్ట్ర నుంచి వెళ్ళి. ఇక్కడికి వచ్చే వరకు DRG ఫోర్స్, తర్వాత కోయా కమాండోస్ అని చెప్పి, ఇంకేదో బస్తర్ బెటాలియం అని చెప్పి, అలా రకరకాల C60 వాళ్ళు వస్తారు. అది ఇక్కడ మన ఇంతకుముందు గ్రామం సెటిల్ అది కూడా అక్కడ. మహారాష్ట్రలో జరిగిన 2 ఎన్కౌంటర్ ఎలా తప్పించుకున్నారు? తప్పించుకోవడం అంటే నేను తప్పించుకోవడం కాదు, అక్కడున్న దళము లేకపోతే అక్కడున్న పిఏ. ఏం జరిగింది ఒక్కటి చెప్పండి. ఇప్పుడు మేము అక్కడ ఉన్నట్టు ఎవరు ఎక్కడున్నారు? మేమా ఎక్కడున్నాము మొత్తానికి అయితే ఉన్నాం. కానీ ఉదయం జరిగింది, సాయంత్రం అదా మధ్యాహ్నం జరిగింది. అట్లా ఇన్ఫర్మేషన్ పోయి మీ చుట్టూ 2-3 దళాలు ఉంటాయి కదా? అట్లేం లేదు. ఇప్పుడు ఏదన్నా అంటే ఏదైనా మీటింగ్ జరుగుతుంది అనుకున్నప్పుడు అవుటర్ పెడతాం. ఇప్పుడు మీటింగ్ కాకుండా దళమే ఉందనుకో, ఊర్లకు పోవడం, మీటింగ్ వేయడము, రావడము అని అనుకున్నప్పుడు ఒకటే దళం కనుక ఒకటే సెంట్రీ ఉంటుంది, దానికి అవుటర్ పెట్టాల్సిన అవసరం లేదు. అట్లా చేసేవాళ్ళం. అంటే మీకు అక్కడ 2 సార్లు తప్పించుకోవడానికి గ్రామస్తులు అంటే మేమున్న పిఎల్ ఉంటుంది కదా, ఆ సభ్యులు కూడా ఫైరింగ్ చేసుకుంటూనే వచ్చినాం. ఫైరింగ్ చేయకపోతే తప్పించుకోవడం సాధ్యం కాదు కదా. ఇప్పుడున్న పరిస్థితి వేరు, అప్పుడున్న పరిస్థితి వేరు. అప్పుడు ఉండేదేనంటే ఒకవైపు నుంచి వెళ్ళి పోలీసులు వచ్చేది, లేదా 2 వైపుల నుంచి వచ్చేది. ఇప్పుడు అట్లా కాదు, చుట్టుముట్టాన్ని చేసే పరిస్థితి కనుక ఇప్పుడు ఒకసారి ఫైరింగ్ ఏంటంటే వెళ్ళడం అనుకున్నప్పుడు ఏంటంటే చాలా కష్టమే. వెళ్తున్నారు కానీ బయటికి చాలా కష్టం. అన్న, ఈ సుదీర్ఘ ప్రయాణంలో మీ సహచరులు, మీ సమకాలికలు, మీకన్నా బాగా అనుబంధం ఉన్న వాళ్ళందరూ ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కోల్పోయారు. ఇప్పుడు ఏమనిపించింది? బాధ అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం, అసలు మమ్మల్ని ఎందుకు చంపుతుండ్రు? ఇప్పుడు చంపే వాళ్ళకైనా అర్థం కావాలి, చంపించేవాడికి క్లియర్ ఎందుకు చంపిస్తున్నాం. కానీ చంపే వాళ్ళకు మాత్రం తెలియదు. మేము ఏదో ద్రోహులమనో, లేకపోతే వీళ్ళు అభివృద్ధి నిరోధకులను, లేకపోతే వీళ్ళు ఉండడం సమాజానికి ప్రమాదమనో, ఇట్లాంటి వాళ్ళ బుర్రలో నింపుతూ ఉంటారు. కానీ వాస్తవంగా ఒక్కసారి ఆలోచించండి, మావోయిస్టు పార్టీ ఉంది. ఎవరికన్నా వేల కోట్ల రూపాయలు స్విస్ బ్యాంకులో ఉన్నాయా? 100 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయా? లేకపోతే 1000 ఎకరాల వాళ్ళ పేర్ల మీద ఉన్నాయా భూములు? వాళ్ళు ఏమన్నా పర్యావరణం నాశనం చేస్తుండ్రా? ప్రకృతిని విధ్వంసం చేస్తుండ్రా? ప్రజల్ని నిర్వాసితులు చేస్తుండ్రా? లేకపోతే ఈ ఖనిజ సంపదలన్నింటినీ కార్పొరేట్ శక్తులకు, బహుళజాతి సంస్థలకు, సామ్రాజ్యవాదులకు అప్పగించి విదేశాలకు తరలిస్తుండ్రా? ఎందుకు చంపుతుండ్రు? ఓకే, నేను అడగండి. వీరి చేతిలో కూడా చాలా మంది సిఆర్పి పోలీసులు చనిపోయిందంటే ఒక్క నిమిషం, అంటే వాళ్ళ కుటుంబాలు ఉండవా? నేను చెప్పండి. ఎంతమందిని రాయకులు చెప్పారు, ఎంతమందిని పోలీసులు చంపారు? చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? మమ్మల్ని చంపడానికి వచ్చారు. మేము బ్రతకాలంటే ఏం చేయాలి? మేము కూడా దాడులు చేయాల్సిందే కదా. కరెక్ట్ మాట్లాడారు. అసలు మీరు తుపాకీ పట్టుకోకుండా మీరు యుద్ధం చేస్తే పోలీసుల మీద నేను ముందే చెప్పిన మాట్లాడేటప్పుడు, ఈ దోపిడీ ప్రభుత్వాలకు ఎట్లయితే వాళ్ళని కాపాడడానికి సైన్యం ఉందో, దోపిడీ సైన్యము, ప్రజలకు కూడా ఒక ప్రజా సైన్యం కావాలి కనుకనే ఆ ప్రజా సైన్యాన్ని మేము ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రజలు మీకు ఎవరు అడిగారు సైన్యం కావాలని? ఇప్పుడు అడగలేదే. ప్రజలు అడుగుడు కాదు, ప్రజలకు సైన్యం ఉండాల్సిందే. సైన్యం ఉండాలి మీరంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక్క నిమిషం అన్న, సైన్యం ఉండాలి మీరంటున్నారు. కానీ మీరు పొరుగు దేశాలు తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ప్రజల చేతులు తుపాకీలు లేవు, కర్రలు లేవు, కానీ వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేశారు. మీకు ఉదాహరణకి శ్రీలంక అవ్వచ్చు, నేపాల్ అవ్వచ్చు, బంగ్లాదేశ్ అవ్వచ్చు, తెలంగాణ ఉద్యమం అవ్వచ్చు, ఎన్నైనా సరే దానికి ఎక్కడ సైన్యం తీసుకోలేదు. వాళ్ళ సమస్యను రోడ్డు మీదకి ఇచ్చి గొంతెత్తి వాళ్ళ సమస్య సాధించుకున్నారు. రేపు ఇక్కడ కూడా అట్లా జరుగుతుంది, జరగదని నేను అనను. ఎందుకంటే కొద్దిగా లేట్గా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు శ్రీలంకలో జరిగింది, బంగ్లాదేశ్లో జరిగింది, నేపాల్లో జరిగింది. ప్రజలు తిరగబడతారు, తిరగబడి తరిమి కొడతారు. ప్రజలు తిరగబడ్డప్పుడు సైన్యం అవసరం లేదు, అప్పుడు ప్రజల సైన్యాన్ని కూడా తరిమి కొడతారు కదా. కానీ అప్పటిదాకానైతే ప్రజల్ని కాపాడుకోవడానికి అయితే సైన్యం అవసరమే కదా. వీళ్ళందరూ వస్తూనే ఉంటారు, దాడులు చేస్తూనే ఉంటారు. ఎవరి కోసం వీళ్ళు చేసేది?
ఇప్పుడు ప్రజల కోసం కాదు మీ కదా. చేతులు చనిపోయిన వాళ్ళు కూడా మన 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 దేశం వాళ్ళే కదా, వాళ్ళు కూడా పోలీసు. మేమేమంటున్నాం, వాళ్ళు మన దేశం వాళ్ళే, మన పోలీసులే, మన రైతాంగ బిడ్డలో, కార్మిక బిడ్డలో, ఉద్యోగస్తుల బిడ్డలో, అంతే. వాళ్ళు పేదవాళ్ళే. మేము వాళ్ళని చంపాలనుకోము, ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు కూడా మేము పోలీసులు మా శత్రువుగా భావించాము. కాకపోతే ఏంటంటే మా మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము తప్పుకోవాలంటే ఖచ్చితంగా చేయాల్సింది. ఓకే, చేశారు. మిమ్మల్ని చంపాలని పోలీసులు చంపాలని మీరు, మేము పోలీసులు చంపాలనుకో. సరే, మీకు మీ ఆత్మరక్షణలో భాగంగా మీ ఇద్దరి మధ్యన ఆదివాసీలు వీళ్ళందరూ కూడా నలిగిపోయారు కదా. లేదు, తప్పది. ఇప్పుడు మేము ఏర్పాటు చేసిన ప్రజా సైన్యంలో మిలిషియా వాళ్ళు ఉన్నారు, కావాల్సినంత మంది మిలిషియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే కదా. ప్రతి ఒక్కరు కూడా ఎర్ర సైన్యంలోకి రావడానికి సిద్ధపడతా ఉంటారు. ఇప్పుడు దాదాపుగా ఒక 6 నెలలు కర్రగొట్టలు మొత్తం ఆక్రమించుకున్నది సైన్యాలు, లక్షలాది తోటాలు కాల్చిండ్రు. కానీ 6 నెలలు మరి తిండి ఎక్కడి నుంచి వచ్చింది అన్ని 600 మందికి? ప్రజల సహకారం లేకుంటే సాధ్యమవుతుందా? ప్రజల సహకారం లేదు, మేము బాగా గెలిచినామని చెప్పి ఆత్మసంతృప్తి కోసం ప్రచారం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు నాకు ఇందాక, మేము ఎక్కడైనా కణజాలు దోచుకున్నామా, మా అకౌంట్ స్విస్ బ్యాంక్ అకౌంట్లో మాకు డబ్బులు ఉన్నాయని. కానీ ఇటీవల కాలంలో పార్టీ సరెండర్ అవుతున్న క్రమంలో కోట్లాది రూపాయలు విలువైన నగదు కానీ, కోట్లాది రూపాయలు విలువైన బంగారం, తుపాకులు, డంపులు ఉన్నాయని అంటున్నారు. పేపర్లు చూసి చెప్తున్నారండి. అంత డబ్బు ఉంటే చాలా బాగుండేది. అంటే ప్రజల కోసం దాచింది, మీకోసం కాదు. నేను అనేది ఆ నిధులు అనేవి ప్రజల కోసం పోరాటంలో భాగం తప్ప ఇప్పుడు మీ వ్యక్తిగత కారణాలకి, వ్యక్తిగత అవసరాలు కాదు. అన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ దగ్గర లేవు, అంత బంగారం కూడా లేదు. ఎంత ఉంటుంది? 10-25 కోట్ల దాకా ఉండొచ్చు. నేను ఉండే అని చెప్పాను. ఆ డబ్బులన్నీ ఎక్కడ ఉంటాయి? బ్యాంకులో ఉంటాయా? బ్యాంకులో ఉంటాయి, అడవిల్లే ఉంటాయి. అంటే 2000 రూపాయల నోటు కనుమరుగు అయిపోయింది కదా, మరి ఎలా? ఇప్పుడు లేవు అవి మార్చేసినాం కదా. మార్చినాం. అంటే ఎక్కువగా బంగారం రూపాయలు మార్చారంట, వాస్తవం? లేదు, బంగారం ఇటీవల కాలంలో వస్తున్న తుపాకులు అన్ని కూడా పాత తుపాకులు, అసలు కొత్త తుపాకులు చాలా ఉన్నాయి పార్టీ దగ్గర. పాత తుపాకులు కొత్త తుపాకులు అనేది కాదు, కానీ తుపాకులు తీసుకుపోయి లొంగిపోవడం అనేది సరైనది కాదు. పార్టీ ఏం చెప్తుందంటే అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్స్ కానీ, లేకపోతే వయసు పైబడ్డ కామ్రేడ్స్ కానీ బయటికి వెళ్ళండి, వెళ్ళి రహస్యంగా గడపాలి, ఉండాలి. ఒకటి, రహస్యంగా ఉండలేని వాళ్ళు బహిరంగం అవుతారు, అది వేరే విషయం. కానీ తుపాకులు తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసము అక్కడున్న క్యాడర్ని అంతా మోటివేషన్ చేసి పోయి లొంగిపోవడం అనేది సరైనది కాదు. అది దాన్ని మేము లొంగుబాటు అంటాం. ఈరోజు చంద్రన్ వచ్చింది కావచ్చు, నేను వచ్చినా కావచ్చు, లేకపోతే అంతకుముందు సంజీవ్ వచ్చింది కావచ్చు, లేకపోతే సుజాతకు వచ్చింది, ఇట్లా చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ వచ్చింది సరే, వాళ్ళు ఎట్లా వచ్చిండ్రా ఏందనేది కాకుండా మా ఆరోగ్యాలు బాగలేక పార్టీ బయటికి వెళ్ళాలన్నది. కానీ పార్టీ సరెండర్ కమ్మని చెప్పలేదు. ఏం చెప్పింది? రహస్యంగా ఉండాలని చెప్పింది. మేము చెప్పినాం రహస్యంగా ఉండే పరిస్థితి మాకు లేదు, మమ్మల్ని ఎవరు పెట్టుకోరు. అందుకని ఏంటంటే మేము బహిరంగం అవుతాం. ఈ ప్రక్రియ అందుకే మేము బహిరంగం అవుతాం. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు రహస్యంగా పార్టీలో పనిచేస్తూ సాయుధ పోరాటం చేసినాం. మేము అప్పుడు ప్రజలనే ఉన్నాము, ఇప్పుడు ప్రజలనే ఉన్నాము. మేము జనజీవన స్రవంతిలో కలుస్తుండ్రు అంటే అది తప్పే. ఎందుకంటే అప్పుడు కూడా జనంలో ఉన్నాం కదా. జనంలో లేని వాడు వచ్చి జనంలో కలిస్తే జనజీవన స్రవంతి అవుతుంది. అయితే మేమనేది ఏంటంటే అప్పుడు రహస్యంగా పనిచేసినాం, ఇప్పుడు బహిరంగంగా పనిచేస్తాం. ఇది కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మన ఐజీ గారు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము వచ్చినాం. ఎందుకంటే మేము అనేది ఏంటంటే ఒకవేళ మాకు విముక్తి ప్రాంతాలు ఉంటే మేము రాకపోతాం, చనిపోయేంత వరకు అక్కడే ఉంటాం. ప్రభుత్వం పిలిచింది కాబట్టి వచ్చారు. మా ఆరోగ్యాలు బాగలేవు, అందుకని ఏంటంటే లీగల్గా ఉండి ప్రజా పోరాటంలో మేము కూడా పాలు పంచుకుంటాం, ప్రజల కోసమే పనిచేస్తాం. మీరు ఆ పిలుపు ఆహ్వానించారు, వాళ్ళు ఆహ్వానించారు, మీరు ఆస్వాదించారు, వచ్చారు, చాలా సంతోషం, దానికి కాదనట్లేదు. కానీ ఇది లొంగుబాటు అని కూడా అనట్లేదు సార్. లొంగుబాటు మరి ఏమంటారు? అరెస్టా కాదు. మేము లొంగుబాటు అనే దానికి డెఫినేషన్ ఏంటిదంటే మీరే చెప్పాలి. ఎందుకంటే మీరు జర్నలిస్టులు కనుక మీకు చాలా జ్ఞానం ఉంటుంది. మేము మీరు చాలా తెలియగల వాళ్ళు. కానీ ఇప్పుడు మేము అనేది ఏంటంటే అన్నీ సక్రమంగా ఉండి ప్రాణభయంతో ఆయుధాలు పట్టుకొని మిగతా వాళ్ళని కూడా మోటివేషన్ చేసి తీసుకొచ్చి రాజ్యం ముంగట తల వంచిన వాళ్ళు లొంగుబాటు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ద్రోహం. కానీ మేము అనారోగ్యంతో ఉండి పార్టీ పర్మిషన్తోనే బయటికి రావడం వచ్చింది. కానీ అంతకుముందు ఏంది రహస్యంగా సాయుధంగా పనిచేసినాం. కానీ ఈరోజు బహిరంగంగా చట్టబద్ధంగా ప్రజల పోరాటంలో భాగస్వామ్యం అవుతాం అనుకుంటాను. సరే, దాన్ని సరెండర్ అని ఎట్లా అంటారు మీరు? ఓకే, కానీ ఈ ప్రక్రియ ఎంతకాలం పట్టిందండి? ఇక్కడ వెళ్తున్నాం, లొంగుబాటు కాదు, మేనే వెళ్ళిపోతున్నాం అని చెప్పాను పార్టీకి చెప్పి రావడానికి. శక్తి మేరకు పనిచేసినామండి. ఈరోజు శక్తి లేదు కనుక రెండు రకాల పార్టీలు రెండు రకాలు ఉంటాయి. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంత వెలుగులనే ఒకటేమో సాయుధంగా పనిచేయాల్సిందే, తర్వాత బహిరంగం కూడా చట్టబద్ధ పోరాటాలు చేయాల్సిందే. అప్పుడేమో శక్తి ఉంది, ఆరోగ్యం ఉంది, వయస్సు ఉంది. అందుకని ఏంటంటే
రహస్యంగా పోయినాము, ఆయుధాలు పట్టుకున్నాము, సాయుధంగానే పనిచేసినాం ప్రజలలో. కానీ ఈరోజు ఆ శక్తి లేకపోవడము, అనారోగ్యం పాలు కావడము, దీంతో ఏంటంటే బహిరంగంగా వచ్చేసి మళ్ళీ ప్రజల్లో కూడా లీగల్గా పనిచేద్దామని చట్టబద్ధంగా. అంటే పార్టీని లీగలైజ్ చేస్తారా, మీరు ఒక్కరే లీగలైజ్? మేము లీగలైజ్ అంటే చాతగాని వాళ్ళందరూ అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు, అట్లాగే ఏంటంటే వయసు పైబడ్డ వాళ్ళు, వాళ్ళందరూ. మీరు మార్క్సిజం లెనినిజం చెప్పారు, ఇప్పుడు భారతదేశంలో అవన్నీ అవసరం అంటారా? ఇప్పుడు చెప్తాను, మార్క్సిజం లెనినిజము లేదా మావోయిజానికి కాలం చెల్లిందని ఎవరు అంటుండ్రు? వాళ్ళకు వాస్తవం తెలుసు. ఇది కాలం చెల్లదు దీనికి, ఇది ఎప్పుడు నిత్య నూతనంగానే ఉంటుంది, రోజు రోజుకి ఇది అభివృద్ధి అవుతూనే ఉంటుంది, పరిస్థితులకు అనుగుణంగా ఇది మారుతూనే ఉంటుంది. సీకాసా నుండి ట్రేడ్ యూనియన్గా వచ్చిన బండి ప్రకాష్ గారు గచ్చిరోలి నేషనల్ పార్క్ ఆ ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేశారు కదా, అక్కడ కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి, అక్కడ ఎందుకు ట్రేడ్ యూనియన్ స్టార్ట్ అవ్వలేదు? మరి అక్కడ కాదు, నేను తెలంగాణ రాష్ట్ర కమిటీ, అందుకని తెలంగాణలో ఉన్నదంటే నేను అంటుంది ఒక కేవలం బండి ప్రకాష్ గారు కాకుండా మిగతా మావోయిస్టులు కూడా చేయాల్సిందే. ఎందుకు చేయలేకపోయారు అక్కడ? అదే చేయాల్సింది, ఏమంటున్నా చేయకపోవడానికి కారణం ఏంది అనేది అక్కడున్న కామ్రేడ్స్కు తెలిసి ఉంటుంది, అది మనకైతే తెలియదు. ఇప్పుడు మీరు బయటకు వచ్చారు మీ అనారోగ్య సమస్యతో, సరెండర్ కాదు మీరే వచ్చి లొంగిపోయారు, ఏదైనా ఒకటి అనుకోవచ్చు. వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ ఒడిశా ప్రాంతంలో కానీ కొన్ని కంపెనీలు మీకు ఉద్యోగం ఇస్తామంటే మీరు వెళ్తారా? వెళ్ళరండి, నాకు చేత కాకనే వచ్చింది, ఇంకా నేను ఉద్యోగం ఎలా చేస్తాను? బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి? లేదు లేదు లేదు, తప్పది, అట్లా ఎన్నటికి జరగదు. తర్వాత ఖమ్మం తర్వాత ఆదిలాబాద్ తర్వాత మళ్ళీ ఒక్కటండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే మార్క్సిజం లెనినిజం మావోయిజానికి కాలం చెల్లింది, మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు చెప్పింది ఇప్పుడు పనికిరాదు అని చెప్పేది అంటుండ్రు. నిజం చెప్పాలంటే ఈ సమాజం మారుతుంది అనేది ఫ్యాక్ట్. ఎందుకనంటే ఆదిమ సమాజం నుంచి బానిస సమాజం ఏర్పడ్డది. బానిస సమాజంలో బానిస యజమానులు ఏమన్నారు? ఇదే శాశ్వతం అన్నారు. కానీ బానిస తిరుగుబాట్లు వచ్చి పెట్టుబడిదారు సమాజం వచ్చింది, ఫ్యూడల్ సమాజం వచ్చింది. ఫ్యూడల్స్ కూడా ఇదే శాశ్వతం అన్నారు. కానీ చేతి వృత్తులు డెవలప్ అయ్యి కారకాలను ఏర్పడి అప్పుడు కూడా ఏంటంటే ఈ ఫ్యూడల్ మీద తిరుగుబాట్లు చేసి పెట్టుబడిదారు సమాజం అయితే ఏర్పడింది. తర్వాత అది ఏమైంది? సామ్రాజ్యవాదంగా కూడా ఎదిగింది. కానీ పెట్టుబడిదారుల గర్భంలోనే కార్మిక వర్గం పుట్టింది, దీన్ని నాశనం చేసేది కదా. అనుకున్నప్పుడు ఏంది, మన కళ్ళమ్మడ కనబడ్డది, ప్యారిస్ కంపెనీ ఏర్పడ్డది. అది తాత్కాలికంగానే 70 రోజులే ఉండొచ్చు, కానీ ఎన్నో మంచి తీర్మానాలు చేసింది వాళ్ళు. చుట్టూ ఉన్న పెట్టుబడిదారు దేశాలు ఏం చేసినాయి, ఇది ఇట్లాగే ఉంటే మన దగ్గర కూడా తిరుగుబాట్లు జరుగుతాయి అని చెప్పి కుట్ర చేసి 100 మందిని హత్య చేసేది, 10ల సంఖ్యలో ఊరి మీరు అన్నట్లుగా చెప్తే వినండి. అక్కడి నుంచి వెళ్ళి అది ఆగిందా? రష్యాలో కదా లెనిన్ స్టాలిన్ నాయకత్వంలో విప్లవ విజయవంతమైంది. 30 సంవత్సరాలు విప్లవ ఫలాలు అనుభవించారు. కానీ స్టాలిన్ మరణాంతరం ఏం జరిగింది? క్రుచ్చేవ్ అధికారంలోకి వచ్చి రివిజనిస్ట్ దేశంగా మార్చిండు. కానీ అది అక్కడితో ఆగలేదు. చైనాలో మావో చెవన్లై చూటే నాయకత్వంలో విప్లవ విజయవంతమైంది. కానీ మావో మరణాంతరం ఏమైంది? డెంగ్ ముఠా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అది సామ్రాజ్యవాద దేశంగా ఎదిగింది, మార్కెట్ కోసం పోటీ పడుతుంది. ఈ సామ్రాజ్యవాద దేశాలని మార్కెట్ కోసం పోటీ పడుతున్నాయంటే యుద్ధం ఖచ్చితంగా వస్తుంది. కానీ దాన్ని ఆపుతుండ్రు, దానికి వాయిదాలు వేస్తుండ్రు. అది అంతటితో ఆగది, ఎప్పటికైనా రావచ్చు అంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఓకే, మీరు కొంతకాలం పార్టీలో ఉన్న తర్వాత ఇటీవల ఆపరేషన్ కగార్ 26వ సంవత్సరం మార్చి క్లోజ్ అంటారు. ఈ నేపథ్యంలో పార్టీ కొంతకాలం శాంతి చర్చలు అన్నారు, దానికి ప్రభుత్వం దిగిరాలేదు. తర్వాత ఆయుధాల విసర్జన అన్నారు, దానికి దిగిరాలేదు. ఖచ్చితంగా ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయింది. నేను చెప్పినా కదా ఒత్తిడి ఉందని. ఒత్తిడి ఉంది, ఓకే. కానీ ఈ నేపథ్యంలో పార్టీలుగా 2గా విభేదాలు వచ్చాయని సోనుజీ ఒకటి, దేవ్జీ ఒకటి, వాస్తవం కాదు? వాస్తవమే. అయితే పార్టీలో 2 లైన్ స్ట్రగుల్ ఉంటుంది, విభేదాలు వస్తాయి, చీలికలు వస్తాయి, రావని చెప్పం, అది తప్పు. రావు అంటే రాజకీయ పార్టీ తేడా ఉంది కాదు. అట్లా అనుకున్నప్పుడు ఏందని, అరే అట్లా లేదు, అసలు దీంట్లోనే ఎక్కువ వస్తాయి. సిద్ధాంతపరమైన చర్చలలో దీంట్లో ఎక్కువ వస్తాయి. అది మామూలు బూర్జువా పార్టీ అయితే అడ్జస్ట్ అయిపోయి ఆ ఎమ్మెల్యేలో ఎంపీనో ఇంకేదో వస్తాయి, అవి అది వేరే విషయం. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఇప్పుడు సోను పోయిండు, పోతే పోనీయండి. కానీ సోను చేసిన పని ఏంటిది? ఆయుధాలు ఎత్తుకెళ్ళిండు, మనసులో ఆర్గనైజేషన్ చేసి తీసుకెళ్ళిండు. తను పోయి నేనైతే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నా, ఎందుకంటే ఈరోజు కగార్ ఆపరేషన్లో నేను త్యాగానికి సిద్ధంగా లేను, ప్రజల కోసం బహిరంగంగా పనిచేస్తా, ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి అంటే అయిపోతుంది. కానీ అతనెవరు ఆయుధాలు తీసుకపోవడం? దానికన్నా ముందు ఒక లెటర్ రాశారు ఆయన. ఎవరు? మిడిమిడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీకి నష్టం జరిగింది. సరే, అందరిని కూడా కావచ్చు కలిపినట్టుగా. ఇప్పుడు కగార్ ఆపరేషన్ వచ్చిన తర్వాతనే మిడిమిడి జ్ఞానం అని అర్థమైందా తనకు? మీరు ఆలోచించండి. అంతకుముందు ఎందుకు రాలేదు మిడిమిడి జ్ఞానం అని? ఏమనంటే ఇప్పుడు ఏమంటాడు, నేను చాలా చర్చలు చేసిన అంటాడు. చర్చలు చేస్తే అప్పని కనీసం రాష్ట్ర కమిటీ వాళ్ళకన్నా తెలుస్తుంది కదా. సరే, కింది వాళ్ళకి తెలియకపోతే
ఇవన్నీ సరే, మీరు సోను రాకని మీరు వ్యతిరేకిస్తున్నారు. మరి తక్కినపల్లి వాసుదేవరావు అలియా శాసన రాకని ఆయన 200 మంది తీసుకొచ్చాడు కదా. ఆయన 200 మంది వాళ్ళందరూ చేసింది అదేనండి. వాళ్ళు చేసింది అదే. ఇప్పుడు దేవుజీ మాట్లాడుతుండు, దేవుజీకి మేము సపోర్ట్ చేస్తాము. ఇప్పుడు మీ తర్వాత ఎవరు ఉండొచ్చు? ఎక్కడ తెలంగాణ కమిటీ పెడతారు, ఎవరైనా పెడతారు. ఎవరు పెట్టారు? ఎవరు రాదు. ఇప్పుడు దామోదర్ అయితే కార్యదర్శి, తర్వాత వెంకన్న ఉన్నాడు, ఆజాద్ ఉన్నాడు, ఇంకా వేరే ఆజాద్ గారికి పక్కన పెట్టినట్టున్నారు కదా. ఆజాద్ గారు అట్లా ఏం లేదు. ఒక 6 నెలలు ఎంతో ఏదో వేరే విషయాల్లో 6 నెలలు సస్పెండ్ అయినా కూడా మళ్ళీ తీసుకుంటారు కదా అంతే. ఆయన ఊకే గణేష్ ఇక్కడ లేడు మరి తను ఒడిశా కమిటీలో ఉంటున్నారు. అంటే మీరు ఆయుధాలు ఎవరికి ఇచ్చి వచ్చారు అక్కడికి? మేమా నా దళానికి ఇచ్చి వచ్చాను. అక్కడ మంగు ఉన్నాడు కదా, ఆ దళం మంగుతో ఉన్నది. 40 సంవత్సరాలు మీకు అడవి కాపాడింది కదా. అడవి నుంచి బయటకు వస్తున్నప్పుడు బాధ అనిపించలేదా? వాళ్ళని విడిచిపెట్టి చాలా బాధ అనిపించింది. ఏడవడం ఒకటే తక్కువ, కానీ తప్పది. ఎందుకంటే నేను ఒక్కడిని అక్కడ ఉంటే నా 10 మంది టీము నన్ను కాపాడడానికి ఉంటుంది. ప్రతిసారి ఇన్ని రోజులు వాళ్ళు కంటికి రెప్పలా కాపాడిండ్రు. కానీ నా ఒక్కడిని కాపాడడం కోసం వాళ్ళు చనిపోతారు, నేను చనిపోతాను. నాకు అది కూడా బాగా బాధ అనిపించింది. సరే, అడవిలో మీకు చాలా సమస్యలు చూశారు, గ్రామాలు, చుట్టుపక్కల గ్రామాలు. ఇప్పుడు మీరు ప్రభుత్వంతో దగ్గర అవుతున్నారు కాబట్టి ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో మాట్లాడడానికి ఆ సమస్యలు ఏం గుర్తించారు మీరు? ఇప్పుడు మీరున్న ప్రాంతంలో, నేను మొత్తం అడగట్లేదు, మేమున్న ప్రాంతంలో అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ ఇప్పుడు నిర్వాసిత సమస్య ఏర్పడుతుందండి. ఎందుకంటే రైలు లైన్ వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, రోడ్స్ వేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు, బయలుడీళ్ళ నుంచి వెళ్ళి అక్కడికెక్కడం మహారాష్ట్ర మొత్తం. దీంతో ఏంటంటే ఉన్న గ్రామాలన్నీ పోతాయి. ఈ గ్రామాలు పోతే కనుక అందుకే మూలవాసి బచావో అనే దాన్ని వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, టీకే కాంప్లెక్స్. కానీ దాన్ని కూడా నిషేధం పెట్టిండ్రు వాళ్ళు కదా. ఇప్పుడు దానికి సంబంధించి మేము తెలంగాణలో ఉండి అక్కడ దానికోసం మేము పోరాడతామనంటే తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాం. ఇక్కడ అక్కడ బయటికి వెళ్తే అసలు ఏం సమస్యలు ఫేస్ చేస్తుండ్రు అనే దాని మీద. ఇప్పుడు ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ కాదు, అసలు ఈ కమ్యూనిస్టు పార్టీలు ఉండద్దు, ఏది ఉండద్దు అనుకుంటే ముందు ఏం చేయాలి? దోపిడీ ఉండద్దు, అణచివేత ఉండద్దు, అసమానతలు ఉండద్దు. అప్పుడు పార్టీతో అవసరం లేదు కదా. వీటిని పరిష్కరించండి ముందు, సరిపోతుంది. సార్, మీరు అడవిలో ఉన్నారు కదా, జల్, జంగల్, జమీన్, ఈ మూడింటి మీద ఏమి లక్ష్యం సాధించారా? అట్లా కాదండి. సాధించడం అంటే కొన్నిసార్లు సాధిస్తాం, కొన్నిసార్లు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎప్పుడు ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, చివరికి మాత్రం ప్రజలదే అవుతుంది. ప్రజలదే రావాలనుకున్నారు, వచ్చారు, ఆయుధాలు ఇచ్చి వచ్చారు, మిగతా వాళ్ళకి కాకుండా. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ మీద రివార్డు కూడా తీసుకున్నారు కదా. మరి ఇప్పుడు అన్నీ ఎవరు రాస్తారు? మీరే చెప్పండి, ఎవరు తిండి పెడతారు? ఇప్పుడు మీరు నెక్స్ట్ మీ ప్రణాళిక ఏముంటుంది, మీ భవిష్యత్ ప్రణాళిక? ఇప్పుడు నా ఆరోగ్యం ఫస్ట్ చూపెట్టుకోవాలి, తర్వాత లీగల్గా ప్రజల సమస్యల మీద మేము కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాం. అంటే ఇప్పుడైనా ఇక్కడ సాయుధంగా చేయడం కాదు, లేకపోతే ఆయుధాలు పట్టుకోవడం కాదు, లేకపోతే ఇంకెవరినో మీరు అందరూ పార్టీలోకి వెళ్ళి పార్టీకి పోండి అని చెప్పి వాళ్ళతో. కొంతమంది బండి ప్రకాష్ గారు, తర్వాత పుల్లూరు ప్రసాద్ వ్యూహంలో భాగంగా వచ్చారు ఇక్కడికి అనుకున్నట్టు. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడతారండి ఎవరైనా కూడా. నిజం చెప్పాలంటే ఇప్పుడు అంటే పార్టీకి కొంచెం ఆక్సిజన్ ఇవ్వడానికి, ఊపిరి పోయడానికి ఎత్తుగడలో భాగంగా వచ్చారు. వాళ్ళు అనుకునే తప్పేమున్నది, వాళ్ళు అనుకుంటే తప్పేం లేదు కదా. మేము అనేది ఏంటంటే ఈ సమాజంలో, ఈ సమాజాన్ని 2 దుష్టశక్తులు పట్టి పీడిస్తున్నాయండి. ఆ దుష్టశక్తులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకా ఏదన్నా అనుకున్నా పర్వాలేదు. ఈ 2 దుష్టశక్తులు అంటే ఒకటేమో సామ్రాజ్యవాదం, రెండోది మతోన్మాదం. ఈ సామ్రాజ్యవాదానికి ఏంటంటే ప్రజల శ్రమశక్తిని జీవగంజిగా పోసి బ్రతికిస్తూ ఉన్నారు. ఈ మతోన్మాదానికి ప్రజల రక్తాన్ని జీవగంజిగా పోసి బ్రతికిస్తారు. కానీ వీటి రక్త మాంసాలు ఉడికిపోయినాయి, దీని శక్తి నశించిపోయింది, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మర్రశ మీద పండుకొన్నది. ఇవి ఎన్నడూ లేవయి లేచి బట్టకట్టాయి. ఇది క్షీణించి నశించి పోవాల్సిందే. మరి నశించిపోతే ఇంకోటి అభివృద్ధి చెందాలి కదా కదా. అందుకున్నప్పుడు ఏంటంటే నూతనంగా వచ్చేది ఏంటనుకున్నప్పుడు సోషలిజమే అంతిమంగా కమ్యూనిజం ఖచ్చితంగా వస్తుంది. మేము ఇప్పటికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే యువత నడుం బిగిస్తే ఈ సమాజం మారుతుంది. ఆ యువతకు ప్రజలందరూ సహకరించాలి. ప్రజలు మార్పు కావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. కానీ యువత మీరంటే మంచిదే, కానీ ఆ యువత విలాసాలకి దానికి అలవాటు పడుతున్నారు. చూడండి, అదొక ట్రెండ్ కొంతకాలమే, తర్వాత దానికి కూడా విరక్తి పుడుతుంది వాళ్ళకు. అది ఎక్కువ కాలం ఉండదు కదా. ఇప్పుడు మనం పోరాడలేదనుకోండి, మన తాతలు ముత్తాతలు అందరూ కూడా బానిసలుగా బ్రతికారు. ఇలా మనం అదే బతుకుతాం, మన పిల్లలు అదే బతుకుతారు. అందుకని ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఇంకా అజ్ఞాతంలో ఉన్న మన వాళ్ళందరికీ రమ్మంటారా,
పోరాటం అక్కడే ఉండి పోరాటం. నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి, అంటే వీలాగా వాళ్ళకు కూడా బయటకు వస్తే సమాజంలో మార్పు వస్తుందేమో కదా. మేము అనేది ఏంటంటే అనారోగ్యంతో ఉన్న కామ్రేడ్స్, వయసు పడ్డ కామ్రేడ్స్, పైపడ్డ కామ్రేడ్స్ రావాలని చెప్తాం మేము. ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళతో పాటు వాళ్ళని కాపాడడానికి ఒక 20 మంది 30 మంది ఇట్లా ఉండడము, వాళ్ళు కాపాడలేరు వాళ్ళని, వీళ్ళు చనిపోతారు వాళ్ళు చనిపోతారు. అందుకని ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వయసు పైబడ్డ వాళ్ళు కానీ రావాలి. వీలైతే రహస్యంగా ఉంటే ఉండండి, రహస్యంగా ఉండలేని పరిస్థితి ఉంటే బహిరంగంగా కండి. సార్ ఫైనల్కి ఇంకో క్వశ్చన్, దండకారణ్యం నేషనల్ పార్క్ అనగానే హిడ్మా ఎప్పుడైనా మీరు కలిసారా? హిడ్మా నేను 3 years అవుతుంది నేను కలవక. ఎక్కడ ఉంటారు ఎక్కువ? ఆయన బియ్యంలో ఉంటాడు, బెటాలియన్లో. ఎక్కడ, ఏ ప్రాంతం? దక్షిణ బస్తరే. అంటే ఏ ప్రాంతం ఎక్కువ అంటారు? దక్షిణ బస్తర్లే ఉండేది, దానికి అక్కడే పట్టు ఎక్కువ. దాని నుంచి కరేగుట్ట పోయినారు, కరేగుట్ట పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒకప్పుడు ఎంత అయితే ఫోర్స్గా వచ్చి క్యాంపులు వేసిండ్రో, కొన్ని క్యాంపులు తీసిరు కనుక మళ్ళీ అక్కడే ఉంటారు, ఎక్కడికి పోతారు. అంటే ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళలో కొంచెం గట్టిగా పనిచేసి మిలిటరీ చేసే వాళ్ళు ఎవరున్నారు? పొలిటికల్ కానీ మిలిటరీగా కానీ, అంటే వాళ్ళ మాటలు వింటే ఉత్తేజపరచే విధంగా, అదేవిధంగా మిలిటరీ ఆపరేషన్లో దిగితే గెరిల్లా వాళ్ళు గట్టిగా పనిచేసే వాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అట్లే కాదండి, హిడ్మాలంటేనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం వాళ్ళ అక్కడ. ఎందుకనంటే అతను అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి కనుక అతను చూస్తూనే ఉన్నారు. అతను పిలిపిస్తే చాలామంది మళ్ళీ పిఎల్జే సభ్యులుగా వస్తారు. అతనికి ఆ శక్తి ఉంది. మన వైపు నుంచి ఎవరున్నారు ఇక్కడ? మన వైపు నుంచి దామోదర్ ఉన్నాడు కదా, బడే చొక్కారావు. ఆయన చెప్తే వస్తారట. అంటే బడే చొక్కారావు మాట్లాడతారు, ప్రజలు పోరాటానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. ఎందుకంటే ఈ బడే చొక్కారావు పిలుపు విని గ్రామాలు అడవులకు వస్తారు కానీ బడే చొక్కారావు గారు అమ్మ నాకు రారా నా బిడ్డ నేను చూస్తానంటుంది. ఎవరు వింటారు? ఇప్పుడు తల్లి ఎప్పుడైనా పిల్లల్ని రావాలి అని కోరుకుంటుంది కదా, ఆమె కోసం ఎవరు చూస్తారు అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడున్న గ్రామం వాళ్ళు చూడాల్సిందే. ఎందుకంటే తన బిడ్డ ఈ దేశం కోసం పోయినప్పుడు కనీసం ఆమెకు ఇక్కడ అన్నం పెట్టచ్చు, ఓదార్చచ్చు, ఆదరించవచ్చు. ఏ తల్లికైనా అన్నం ఒక్కడు అన్నం కాదన్న, తన కొడుకు తన దగ్గర ఉంటే ఆనందం వేరే ఉంటారు. ఎప్పుడైనా కూడా అట్లా కరెక్టే, కానీ అట్లా ఉండాలనుకుంటే సమాజం మారది. సమాజం కోసం మనం ఎవరైనా అంటే తన కొడుకు సమాజానికి ఇచ్చేసిన తల్లి ఆవిడ అనాథగా ఉండాల్సిందేనా? ఆ తల్లికి ఆ చైతన్యం ఉంటే ఖచ్చితంగా ఆవిడ ఒక దగ్గర ఏడుస్తున్నారు. ఏడుస్తారు. మేము అనేది అంటే మా తల్లి ఏడుస్తుంది, మీ తల్లి ఏడుస్తుంది, ఎవరి తల్లి అయినా ఏడుస్తుంది. ఎందుకంటే తల్లి కన్న ప్రేమ. ఈ ప్రయాణంలో మీ అమ్మ నాన్నగారు ఎప్పుడు గుర్తు వచ్చేవాళ్ళు ఉన్నారా? గుర్తుకు వస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళు కలిసారు, బయటకు వచ్చాక కలిసారా? నేనా బయటకు వచ్చిన తర్వాత అమ్మని కలిసాను. ఏమన్నారమ్మా? గుర్తుపట్టారు మిమ్మల్ని? ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఇప్పుడు నేను కన్నా అమ్మలేదు, చనిపోయింది. తెలిసిందా మీకు? నా నాన్న కూడా చనిపోయాడు. నాకు తెలియదు, ఇక్కడికి వచ్చినాకనే తెలుసు. ఇక్కడికి వచ్చాక అంతవరకు తెలియదు. అంటే మీరు ఆ తల్లి రుణం ఏం తీర్చుకున్నారు? ఇప్పుడు ఏంటండి, సమాజం మారితే ఆ తల్లి కన్నా సమాజం అవన్నీ కాకుండా మనకి జన్మనిచ్చిన తల్లి తండ్రి రుణం తీర్చుకున్నారా లేదా? బాధ్యత మనకు కాదండి. వాళ్ళు మమ్మల్ని కానీ పెంచి పెద్ద చేయడం అంటేనే ఈ సమాజానికి అప్పగించారు, అంతకంటే ఇంకా రుణం ఏమున్నదండి. ఆవిడ మిమ్మల్ని కన్నది సమాజం కోసం కాదు, తన బిడ్డ తనకి ఆఖరి వయసులో తను చూసుకోవాలని చెప్పి కన్నా కూడా పరిస్థితుల్లో మార్పులు జరుగుతున్నప్పుడు నా బిడ్డ ఏం తప్పు పని చేస్తలేడు అని చెప్పి అనుకున్నది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 2004లో కలిసినప్పుడు కూడా నేను మళ్ళీ పోతున్నా అంటే కూడా మా అమ్మ ఏమనలేదు, ఓ బిడ్డ మంచిగా ఉండు, జాగ్రత్తగా ఉండు, ఓ అని చెప్పాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత ఖచ్చితంగా మార్పు రావాలి, సమస్య వచ్చినప్పుడు నడుము బిగించి ముందుకు వెళ్ళాలంటున్నారు అన్న బండి ప్రకాష్ గారు. అంతేగాని స్వార్థానికో విలాసాలకో ఉంటే మాత్రం ఈ సమాజంలో మార్పు రాదు, సమస్య ఎప్పుడు అలాగే ఉంటుంది అంటున్నారు. ఇక మొత్తం మీద తీసుకుంటే బండి ప్రకాష్ గారి జీవితం అనారోగ్య సమస్యతో బయటకు రావాల్సి వచ్చింది. ఆయన లొంగుబాటు కాదు, నా అనారోగ్య సమస్యని వచ్చాను, కానీ వచ్చిన వాళ్ళు మాత్రం నేను తుపాకీని ఇచ్చి వచ్చాను తప్ప నేను తుపాకీని తీసుకురాలేదంటూ ఆయన స్పష్టం చేస్తారు. అంతేకాకుండా ఇప్పటికైనా అడవిలో ఉన్న అనారోగ్య సమస్యలు ఉన్న వారందరూ కూడా దయచేసి బయటికి రండి, మీ వల్ల మిగతా వాళ్ళకు కూడా ప్రాణాలకు హాని కలిగే అవకాశం ఉంది కాబట్టి బయటికి రండి. రహస్య జీవితం ఉంటారా లేదు ప్రజా జీవితంలో మరొకసారి మనం పోరాటం చేద్దామా అనే విషయం బండి ప్రకాష్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం బండి ప్రకాష్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇస్తాం, మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media.
Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.